వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను మీ లక్ష్మణ్. ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు ప్రముఖ రియల్ ఎస్టేట్ ఎక్స్పర్ట్ రెహమాన్ గారు. హాయ్ సార్. హాయ్ అండి. ఎలా ఉన్నారు? బాగున్నాను సార్. మీరెలా సో, ఉన్నారు? కొత్త సంవత్సరంలోకి అడుగుపెట్టారు 2025. ముందుగా మీకు నూతన సంవత్సర శుభాకాంక్షలతో థ్యాంక్ పాటు సంక్రాంతి శుభాకాంక్షలు. థ్యాంక్ యూ సో మచ్ అండి. మీకు కూడా నూతన సంవత్సర మరియు సంక్రాంతి శుభాకాంక్షలు. అలాగనే మీ రియల్ బూమ్ వ్యూవర్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళు కూడా నూతన సంవత్సర మరియు సంక్రాంతి శుభాకాంక్షలు. రియల్ ఎస్టేట్ రంగంలో వాస్తవానికి చాలా దగ్గరగా మాట్లాడతారు, చాలా ధైర్యంగా మాట్లాడతారని చెప్పి మీకు ఒక పేరుంది. చాలా తక్కువ మందికే కొంతమంది ఇలాంటి ఫాలోవర్స్ ఉంటారు. అనేది ఏంటంటే ఈ 2025లో కూడా చాలామంది చాలా ఆశలతో ముందుకెళ్తున్నారు. ఎందుకంటే వాళ్ళు సంపాదించిన ప్రతి రూపాయి తీసుకొచ్చి రియల్ ఎస్టేట్ రంగంలో పెట్టుబడులు పెడుతూ ఉంటారు. ఇప్పుడు ఈ సంవత్సరం ఎక్కడ ఇన్వెస్ట్ చేయాలి? ఎస్పెషల్లీ అమరావతిలో కొత్త రాజధానిగా మళ్ళీ అది పునర్జీవం పోసుకుంది. సో, దీని మీద ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు కూడా ప్రత్యేక దృష్టి పెట్టి నిన్న ప్రాపర్టీ షో కూడా రియల్ ఎస్టేట్ ప్రాపర్టీ షో కూడా అటెండ్ అవ్వటం, అందరిని కలుపుకొని ముందుకెళ్తామని చెప్పి కూడా అన్నారు. అవునండి. సో, మీ అంచనా ప్రకారం ఈ 2025 ఎలా ఉండబోతుంది? ఇప్పుడున్న సిమ్టమ్స్ ప్రకారం 2025 అద్భుతంగా ఉండబోతుందండి. ఒక చిన్న సిమ్టమ్ ఎగ్జాంపుల్, ఒక రియల్ ఎస్టేట్ ప్రాపర్టీ ఎక్స్పోకి ఒక ముఖ్యమంత్రి స్థాయి, అందులో చంద్రబాబు నాయుడు గారు అటెండ్ అవ్వటం, సో వాళ్ళకి ఒక భరోసా ఇవ్వటం, కాన్ఫిడెన్స్ ఇవ్వటం అనేది అది పీచ్ అనమాట. ఇంతవరకు అది చరిత్రలో జరగలేదు యాక్చువల్గా. జనరల్గా ఇన్విటేషన్స్ గౌరవపదంగా పిలుస్తూనే ఉంటారు, కానీ రారు యాక్చువల్గా. సో అదొకటి. సో ఇప్పుడు లాస్ట్ 2014లో మొదటిసారి ముఖ్యమంత్రిగా ప్రమాణం స్వీకారం చేసిన తర్వాత ఆల్మోస్ట్ 10 సంవత్సరాల సమయం అయిపోయింది యాక్చువల్గా. అప్పుడు ఆయన రాజధానికి ల్యాండ్స్ ఇచ్చిన రైతులకు కానీ, లేకపోతే అక్కడ పెట్టుబడి పెట్టడానికి ముందుకొచ్చిన సంస్థలకు కానీ, ఐటీ కంపెనీస్ కానీ, హీ హాజ్ గివెన్ లాట్ ఆఫ్ ప్రామిసెస్ అనమాట ఇన్ఫ్రాస్ట్రక్చర్ విషయంలో. మీన్విల్ ఆయన చాలా వరకు ముందుకెళ్ళారు. తర్వాత గవర్నమెంట్ మారిపోవటం వల్ల ఏమైందంటే దాని తర్వాత అది కంటిన్యూ కాలేదు. కాగా ఇంకా వెనక్కి వెళ్ళిపోయింది యాక్చువల్గా. సో ఇక్కడ చూసారా, మనం హైదరాబాద్ కనుక తీసుకుంటే చంద్రబాబు నాయుడు గారిని నవ హైదరాబాద్ నిర్మాత అనటంలో ఎటువంటి సందేహం లేదు. ఆయన ముఖ్యమంత్రి అయినప్పుడు ఇక్కడ తీసుకున్న నిర్ణయాలు ఏదైతే ఉన్నాయో, ఔటర్ రింగ్ రోడ్ కానీ, లేకపోతే ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్కి సంబంధించింది కానీ, లేకపోతే ఐటీ సెక్టార్ని ఇక్కడికి సెటప్ చేయటం విషయంలో కానీ, ఆయన చేసిన విధాన నిర్ణయాలు, ఆయన తీసుకున్న స్టెప్స్ ఏదైతే ఉన్నాయో, తర్వాత వచ్చిన ముఖ్యమంత్రులు యాజ్ ఇట్ ఈజ్గా ఫాలో అవుతామే కాకుండా దాన్ని పెంచారు, పోషించారు, ఇంకా పోషిస్తూనే ఉన్నారు. కాబట్టి హైదరాబాద్ బికమ్ నెంబర్ 1 ఇన్ హైదరాబాద్, నెంబర్ 1 ఇన్ ఇండియా అనమాట. సో అలానే అమరావతిలో అలా జరగలేదన్నమాట. సో ఇప్పుడు ఆయనకి ఇంకా డబుల్ బూస్టర్ చేయాల్సిన అవసరం వచ్చింది. ఇప్పుడు మళ్ళీ హీ బికేమ్ ఏ సీఎం. సో ఇప్పుడు ఏంటంటే కాన్ఫిడెన్స్ తీసుకురావడానికి, అంటే గత 10 ఏళ్ళుగా అనుకున్నవి ఏమీ జరగలేదు కాబట్టి ఇప్పుడు ఆయన రెట్టింపు స్థాయిలో వర్క్ చేస్తే కానీ అది ముందుకెళ్ళదు. అందుకని చెప్పేసి హీఈస్ ఫోకసింగ్ ఎవ్రీథింగ్ ఆన్ ద డెవలప్మెంట్, కీన్ డెవలప్మెంట్స్ ఆస్పెక్ట్లో ఉన్నారు. కొన్ని కంపెనీస్ అయితే నేను చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను హౌ ఈజ్ ఫోకస్ అనేది. ఇప్పుడు మీరు మన గూగుల్ లాంటి సంస్థలు ఉన్నాయి. దే ఆర్ సెటపింగ్ అనమాట. వేరే ఏరియాలో దే ఆర్ ప్లానింగ్ టు సెటప్ ఫర్ గూగుల్ క్లౌడ్ అని ఇప్పుడు చాలా పెద్ద ఇంజన్ రాబోతుంది అనమాట. దాన్ని హీ వెంట్ టు ముంబై, హీ స్పోక్ టు దెమ్. దెన్ అట్లానే టీసీఎస్ వాళ్ళతో మాట్లాడేసి వైజాగ్లో సెటప్ చేశారు అది. అట్లానే మొన్న హైడ్రోజన్ పార్క్ అని ఒకటి, గ్రీన్ హైడ్రోజన్ పార్క్ అని ఒకటి ఓపెన్ చేశారు కదా. అవి ఇండియాలో 2 ఉంటే, ఒకటేమో హీ బ్రింగ్ టు వైజాగ్. సో ఇలాగా ఆల్మోస్ట్ బై టెలికాన్ఫరెన్స్ ఆర్ ఫిజికల్ అపీరియన్స్. అలానే మన ఫార్మా పార్క్ ఉంది కదా, బల్క్ ఫార్మా పార్క్ అనేది, అది కూడా ఇండియాలో 3 ఉంటే ఒకటేమో హైదరాబాద్, ఒకటేమో వైజాగ్కి తెప్పించుకుంటాను ఆయన. సో ఈ రకంగా హీఈస్ వెరీ కీన్ ఆన్ ద డెవలప్మెంట్ ఆస్పెక్ట్. సో అదే విధానంలో ఆయన పరిగెత్తుతున్నారు. అట్లానే ఈ ప్రకటనలు వేరు రియల్ ఎస్టేట్లో ప్రాక్టికాలిటీ వేరు. సో ప్రకటనలకి ప్రాక్టికాలిటీకి దగ్గరగా తీసుకురావడానికి హీఈస్ బికమ్ ఎన్ అంబాసిడర్ అనమాట. మీరేం నమ్ముతున్నారు? మీరేం నమ్ముతున్నారు? ఏమి నమ్ముతున్నారండి? సో చంద్రబాబు నాయుడుగా ఆల్రెడీ హీ హ్యాస్ ఎ హిస్టరీ ఇన్ ద డెవలప్మెంట్. అంటే ప్రకటనలకే చూస్తున్నారా? గ్రౌండ్ లెవెల్లో మనకి సిమ్టమ్స్ యాజ్ ఎ రియల్టర్గా మనకి అర్థమైపోతాయి సిమ్టమ్స్ ఎలా ఏంటనేది. ఇప్పుడు చూసారు ఎంత ఫాస్ట్గా ఇప్పుడు ఔటర్ రింగ్ రోడ్కి సంబంధించినవి ఎన్ని చర్చలైనవి, ఫైనల్గా హీ గాట్ త్రూ అనమాట. ఎన్నో చర్చలైనవి దాంట్లో. ఇప్పుడేమో 70 మీటర్స్కి సెంట్రల్ గవర్నమెంట్ కూడా సజెస్టింగ్ దట్ బడ్జెట్ చూసుకుని వెళ్ళడానికి ఇంతకుముందు 200 మీటర్స్ అనుకున్నది 70 మీటర్స్ కుదించడం జరిగింది. తర్వాత ఒక బైపాస్ రోడ్ ఒకటి తీసుకోవాలని అనుకున్నారు తూర్పు విజయవాడ నుంచి, అది కూడా ఇప్పుడు అవసరం లేదని చెప్పేసి అయిపోయింది. అంటే ఇవన్నీ ఏంటంటే
కీన్ అనమాట. ఒక విషయం మీద మనం పూర్తిగా దాంట్లో ఇన్వాల్వ్ అయితే దాంట్లో వచ్చే చేంజెస్ కానీ ఇవన్నీ దీస్ ఆర్ ద సిమ్టమ్స్. ఆ చేంజెస్ ఏమొస్తున్నాయి ఏంటంది. ఫైనల్‌గా అదేముందంటే సెంట్రల్ గవర్నమెంట్ హ్యాస్ బీన్ శాంక్షన్డ్ ఫర్ దట్. ఇప్పుడు అదొక పెద్ద గేమ్ చేంజర్ రాబోతుందనమాట. అంటే ఇక్కడేందంటే కాన్సెప్ట్ లెవెల్‌లో చంద్రబాబు నాయుడు గారికి చక్కటి ఐడియా ఉంది. ఈ కాన్సెప్ట్ ఈవెన్ వాజ్పేయి గారు కూడా చాలా సందర్భాల్లో చంద్రబాబు నాయుడు గారి గురించి మాట్లాడేటప్పుడు అప్పుడు తెలుగుదేశం తర్వాతనేమో ఇక్కడ బీజేపీ ఉన్నప్పటికీను భారతదేశ యొక్క అభివృద్ధి విషయంలో చంద్రబాబు నాయుడు గారి పాత్ర చాలా అంటే చాలా ఉంది. అంటే వాజ్పేయి గారు దీన్ని ఓపెన్గా అంగీకరించారనమాట. ఆయన ఇచ్చే సలహాలు కానీ తర్వాత ఆయన ఇచ్చే విధాన నిర్ణయాల విషయంలో కొన్ని సెంట్రల్ గవర్నమెంట్ కూడా అడాప్ట్ చేసి దాన్ని అమలు చేసిందనమాట. అలానే ఇక్కడ ఆల్రెడీ ఒక హిస్టరీ ఉంది. హైదరాబాద్లో చంద్రబాబు నాయుడు గారికి ఆల్రెడీ హిస్టరీ ఉంది ఇక్కడ. సో ఒకటి విధాన నిర్ణయాలు తీసుకునే విషయంలో కానీ ప్లానింగ్ విషయంలో కానీ ప్రాక్టికల్గా దాన్ని అమలు చేసే విషయంలో కానీ ఆయనే సాటి. కాబట్టి ఇప్పుడు ప్రాక్టికల్గా అయితే జరుగుతున్న సిమ్టమ్స్ని బట్టి సిచ్యువేషన్ బట్టి ఖచ్చితంగా నమ్మి తీరాల్సిందే ఎవరైనా. ఓకే. సో మీరు ఆ భరోసా ఇవ్వటానికి అంటే ప్రకటనలకిను తర్వాత ఏమో విధాన నిర్ణయాలు అమలు చేసే విషయంలో భరోసా ఇవ్వడానికి ఒక రియల్ ఎస్టేట్ యొక్క ప్రాపర్టీ ఎక్స్పో కూడా అటెండ్ అయ్యి వాళ్ళకి భరోసా ఇవ్వటం అనేది ఇట్ ఈస్ వెరీ బిగ్ థింగ్ యాక్చువల్లీ. నిన్న చంద్రబాబు నాయుడు గారి స్పీచ్ చూసిన తర్వాత మీకేమనిపించింది ఒక రియలేటర్గా? అద్భుతంగా అనిపించింది. యాక్చువల్గా ఏంటంటే చాలా ఇప్పుడు గవర్నమెంట్ రెవెన్యూ జనరేట్ చేసే విషయంలో రియల్ ఎస్టేట్ అనేది చాలా పెద్ద సెగ్మెంట్ అనమాట. ముఖ్యంగా మన ఆంధ్ర తెలంగాణలో రియల్ ఎస్టేట్ అనేది ఒక పెద్ద సంస్థగానే చెప్పుకోవాలి. ఫిలిం ఇండస్ట్రీ తర్వాత అంతగా చర్చలు జరిగేవి ఓన్లీ రియల్ ఎస్టేట్ మీదే. కాబట్టి నిన్న ఇచ్చిన ఆయన స్పీచ్ ప్రకారం యాక్చువల్గా ఏంటంటే ఈ వాంట్ టు బూస్ట్ ద రియల్టర్స్ అనమాట. అంటే ఈ రియల్ ఎస్టేట్ వాళ్ళు ఒక పెద్ద ప్రచారమైన మీడియా అనమాట. అంటే రియల్ ఎస్టేట్ వాళ్ళు చెప్పినంతగా డెవలప్మెంట్ గురించి వేరే వాళ్ళు చెప్పరు యాక్చువల్గా. ఎందుకంటే రియల్ ఎస్టేట్ వాళ్ళకి అది అవసరం. ఓకే. కాబట్టి వాళ్ళు చెప్పినంత ప్రచారం వేరే వాళ్ళు జస్ట్ ఏదో ప్రకటన రూపంలో వస్తాయి కానీ రియల్ ఎస్టేట్ వాళ్ళు ఏంటంటే కంప్లీట్గా ఏమంటే ఈ ఏరియాలో ఈ డెవలప్మెంట్ వస్తుంది, ఈ ఏరియాలో ఇలాంటి డెవలప్మెంట్స్ వస్తున్నాయి అని పూర్తిగా ప్రతి ఏరియాకి సంబంధించింది పూర్తి స్థాయిలో పరిశీలించి పూర్తి స్థాయిలో క్షుణ్ణమైన నాలెడ్జ్ పెట్టుకుని ప్రచారం చేయడంలో వాళ్ళది దే ఆర్ ద బెస్ట్. సో డెవలప్మెంట్ యాక్టివిటీకి సంబంధించింది ఆ రకంగా ఆయన భరోసా ఇవ్వటం వల్ల అందరికీ ఒక బూస్ట్ అవుతుంది. తర్వాత కాన్ఫిడెన్స్గా వెళ్ళగలుగుతారు. ఇప్పుడు మనం ఏదో ప్రకటన చూసి ఇది వస్తుందని చెప్పడం వేరు. ప్రాక్టికల్గా ఒక సీఎం లాంటి వ్యక్తే ఆయన భరోసా ఇచ్చి మాట్లాడి తర్వాత ఓన్లీ మాట్లాడటమే కదా ఆయన యాక్షన్ కోర్స్ ఆఫ్ యాక్షన్ కూడా హ్యావ్ బీన్ అబ్జర్వింగ్ కదా, గమనిస్తూనే ఉన్నాం కదా కోర్స్ ఆఫ్ యాక్షన్. ఇవాళ ఎవ్రీథింగ్ ఈజ్ యూట్యూబ్లో అన్ని ప్రతిదీ కనిపిస్తూనే ఉంటాయి, ఏదో ప్రకటనతో ఆగిపోయేది కాదు. కాబట్టి ఇలాంటి ఇవ్వటం వల్ల ఒక బూస్ట్ వస్తుంది యాక్చువల్గా. సో దట్ దే రియల్ ఎస్టేట్లో ఇన్వెస్ట్మెంట్ చేయాలా అంటే 10 ఏళ్ల క్రితం అనుకున్నవి జరగలేదు కాబట్టి ఇప్పుడు బిల్డింగ్స్ కట్టాలా లేదా అపార్ట్మెంట్స్ కట్టాలా లేదా కన్స్ట్రక్షన్ చేయాలా లేదా అనే డౌట్స్ అనేది క్లియర్ అనమాట. అట్లనే ఇవాళ కూడా ఒక జీవో వచ్చింది ఇవాళ ఫ్రెష్గా 5 అంతస్తుల కట్టే భవనాల కోసం పర్మిషన్స్ అనేది ఇమీడియట్గా ఆన్ ది స్పాట్ పర్మిషన్ ఇవ్వమని చెప్పేసి ఇవాళ జీవో వచ్చింది అమరావతిలో. అంటే బిల్డర్స్కి అది ఒక పెద్ద ఊతం. అదే అన్ని ప్లేసులు మన హైదరాబాద్ లాంటి ప్లేసుల్లో 6 నెలలు తిరగాలి అప్రూవల్ రావాలంటే. సో కాబట్టి ఈస్ గివింగ్ ఎవ్రీథింగ్ అనమాట. రియల్ ఎస్టేట్ని ఒక పెద్ద సపోర్టుగాను లేకపోతే డెవలప్మెంట్ విధానాల విషయంలో ఆయన తీసుకునే చర్యలు కానీ అది చాలా పెద్ద ఊతం ఇస్తాయనేది ఎటువంటి సందేహం లేదు ఈ విషయంలో. సో ఇప్పుడు అమరావతిలో స్పీడ్ పెరిగింది. అవును. నిన్న మొన్నటి వరకు కొంచెం స్లో డౌన్లో ఉందని చెప్పి అన్నారు. సో ఈ ప్రాపర్టీ ఇష్యూ తర్వాత అసలు మార్కెట్ ఏ విధంగా రైజ్ అయ్యే అవకాశం ఉంది? ఇప్పుడు ఇన్వెస్ట్ చేసే వాళ్ళకి మీరు ఇచ్చే సలహా? ఇప్పుడు ఆల్రెడీ అమరావతిలో ఎప్పుడైతే మొన్న రీసెంట్గా చంద్రబాబు నాయుడు గారు ప్రమాణ స్వీకారం చేశారో అప్పుడు ఆయన ఇచ్చిన అమరావతి డెవలప్మెంట్కి సంబంధించిన కంప్లీట్ విధాన నిర్ణయాలు ఎప్పుడైతే ప్రకటించారో అప్పటికే యాక్చువల్గా రేట్స్ బాగా పెరిగిపోయినాయి. అంటే 10 ఏళ్ల క్రితం ఆగిపోయిన రేట్స్ మళ్ళీ ఇప్పుడు 10 ఏళ్ల తర్వాత ఒకటేసారి కరెక్షన్ చేసుకుంటూ బాగా పెరిగిపోయిందన్నమాట వాస్తవం. కొన్ని ఏరియాలు అయితే కొనే పరిస్థితులు కూడా లేవు. అంటే కొన్ని ఏరియాలు అయితే ఇప్పుడు మనం కొనుక్కున్నాం అనుకోండి ఇట్ విల్ టేక్ టైం. అలాంటి పరిస్థితులు ఉన్నాయి. మీరు ఇప్పుడు వచ్చిన ఔటర్ రింగ్ రోడ్ ఏదైతే ఉందో ఈ రింగ్ రోడ్స్ ఈ రింగ్ రోడ్స్ చుట్టుపక్కల అట్లానే అమరావతి రాజధానికి చుట్టుపక్కల కనుక ల్యాండ్స్ ఇన్వెస్ట్ చేసుకుంటే రాబోయే కాలంలో అయితే అద్భుతంగా ఉంటుందని అనిపిస్తుంది. ప్రజెంట్ ట్రిపుల్ ఆర్ సంబంధించి అమరావతి ట్రిపుల్ ఆర్ సంబంధించి అప్డేట్ ఏంటి? రీజనల్ రింగ్ రోడ్ ప్లానింగ్స్ ఏంటి? ఇప్పుడు గవర్నమెంట్ తీసుకున్న నిర్ణయాలు ఏంటి? రీజనల్ రింగ్ రోడ్కి సంబంధించి యాక్చువల్గా సెంట్రల్ గవర్నమెంట్తో ముడిపడి ఉన్న అంశం అది. యాక్చువల్గా వీళ్ళు ఏదైతే ఉన్నాయో డిపిఆర్ రెడీ చేసి వాళ్ళకి సబ్మిట్ చేయడం జరిగింది. కొన్ని సెంట్రల్ గవర్నమెంట్ కొన్ని ఇచ్చిన సలహాలని వీళ్ళు దాన్ని యాక్సెప్ట్ చేయడం జరిగింది. మెయిన్ ఏంటంటే ఒక ముందుగానే ప్లాన్ చేసి రీజనల్ రింగ్ రోడ్కి సంబంధించింది
ఫస్ట్ రీజనల్ రింగ్ రోడ్డు, దాంతోపాటుగా సర్వీస్ రోడ్స్, దాంతోపాటుగా రైల్వే లైను, ఫ్యూచర్లో మెట్రోస్ కూడా ఇవ్వాలనే ప్రతిపాదనతో 210 మీటర్స్ విడ్త్ ఆఫ్ ద ల్యాండ్తో మనం డెవలప్ చేయాలని చెప్పేసి ప్రతిపాదన ఇస్తే సెంట్రల్ గవర్నమెంట్ చిన్న కరెక్షన్ చేసింది. దాన్ని 70 మీటర్స్కి కుదించి ప్రస్తుతం ఇదే చేయాలని ఒక నిబంధన కూడా ఉంది సెంట్రల్ గవర్నమెంట్లో. మనం ఏ పర్పస్ కోసం అయితే తీసుకుంటామో ఆ పర్పసే ఈ ల్యాండ్ ఎక్విజిషన్ చేస్తామో, అట్లని గవర్నమెంట్ నుంచి ఫండ్స్ తీసుకుంటాము, ఆ పర్పస్ కోసమే యూజ్ చేయాలి. రైల్వే అనేది నెక్స్ట్ లెవెల్. సో దానికోసం మళ్ళీ భూసేకరణ అవసరం వస్తే చేసుకోవచ్చు అనే దాంతో దాన్ని కుదించడం జరిగింది. ఎనీహౌ ఈ స్టేట్ గవర్నమెంట్ కూడా యాక్సెప్ట్ చేయడంతో అది ఒక స్టెప్ ముందుకెళ్ళిందని చెప్పాలి. ఇక ఇమ్మీడియట్గా కాంట్రాక్టర్స్ని పిలవటం, తర్వాత ల్యాండ్ ఎక్విజిషన్కి సంబంధించిన పనులు చూసుకోవటం, సో ముందుకు ఖచ్చితంగా ముందుకెళ్తుందనమాట. ఇక్కడ కూడా మనం రీజనల్ రింగ్ రోడ్ కానీ, అవుటర్ రింగ్ రోడ్ కానీ పట్టాలు ఎక్కే వరకే. ఒక్కసారి పట్టాలు ఎక్కిందంటే కన్స్ట్రక్షన్ కనుక స్టార్ట్ అయితే వితిన్ 2 years ఈజ్ ఇనఫ్ అనమాట. సో ఇప్పుడు ఇన్వెస్ట్ చేసేవాళ్ళు మరి అమరావతిలో ఇన్వెస్ట్ చేయాలా, లేదా ఓఆర్ఆర్ సంబంధించి చుట్టుపక్కల ఇన్వెస్ట్ చేయాలా? ఎక్స్పీరియన్స్ ప్రకారం మీరు ఇన్వెస్ట్మెంట్ అనేది ఎప్పుడు ఇదేనండి. యాక్చువల్గా ఇన్వెస్ట్మెంట్లో ఎంత తక్కువ రేటుకి మనం ఇన్వెస్ట్ చేయగలిగితే, ఎంత తక్కువ రేటుకి ల్యాండ్ కొనగలిగితే అంత ఎక్కువ రేటు పెరుగుతుంది. సపోజ్ మనం 5,000 పెట్టి గజం కొన్నాం అనుకోండి, 10,000 ఇవ్వటం ఈజీ. అది 50,000 పెట్టి కొంటే 1,00,000 అవ్వటం చాలా కష్టం. ఫర్ ఇన్వెస్ట్మెంట్ పర్సెప్షన్లో అయితే ఈ రీజనల్ రింగ్ రోడ్ చుట్టుపక్కల, లేకపోతే అమరావతి కోర్ అమరావతికి అవుట్స్కట్స్లో తీసుకోవడం అనేది బెటర్ ఫర్ ఇన్వెస్ట్మెంట్ ఆప్షన్స్లో. ఉండాలి, నేను ఫ్యూచర్లో ఇక్కడ ఉండాలి అని అన్నప్పుడు దెన్ దే నీడ్ టు సీ దట్ విత్ ఇన్ ద సిటీ లోపల, లేకపోతే విజయవాడ గుంటూరుకి మధ్యలో, లేకపోతే అమరావతి దగ్గరలో తీసుకోవడం అనేది చాలా మంచిది అనమాట. మరింత రేట్లు పెరిగే అవకాశం ఉందా? ప్రస్తుతం అయితే లేదు ఫ్రాంక్లీ, కాకపోతే మూమెంటం అయితే వస్తుంది. అంటే ఇన్వెస్ట్ చేయాలా వద్దే అని ఆగిన వాళ్ళు మళ్ళీ రెజ్యూమే ఇన్వెస్ట్మెంట్ చేసుకుంటూ వెళ్ళిపోతారు. అంతేగాని ఇమీడియట్గా మళ్ళీ భూమి రావడం, రేట్లు పెరగడం అనే దానికి మాత్రం టైం పడుతుంది. రైట్ టైం ఇన్వెస్ట్ చేయడానికి, రైట్ టైమే ఇన్వెస్ట్మెంట్ చేయడానికి. రైట్ టైమే ఇన్వెస్ట్మెంట్ అంటే ఏంది, మనం ఇన్వెస్ట్మెంట్ చేస్తే పెరగాలి. ఎంత పెరగాలి? అది రూపాయికి రూపాయి పెరగాల, ₹2 పెరగాల, ₹3 పెరగాల అనేది కాదు, కానీ బట్ పెరగాలి. అట్లీస్ట్ రూపాయికి ఒక పావల, ₹10 అట్లా. సో ఆ దశ అయితే ఇప్పుడు స్టార్ట్ అయిందనే చెప్పాల్సి ఉంటుంది. వాస్తవాలకి దగ్గరగా మాట్లాడతారని ఎందుకన్నా అంటే మొదట్లోనే మిమ్మల్ని, మీకున్న బిజీలో చాలా బిజీగా ఉంటారు బేసిక్గా, కానీ మీకు ఎంత టైం దొరికినా కానీ, కొంచెం టైం దొరికినా కానీ మీరు వైజాగ్ వెళ్తారు, అమరావతి వెళ్తారు, గ్రౌండ్ లెవెల్లో ఏం జరుగుతుంది వాస్తవాలు దగ్గరుండి చూసి రైట్ ఇన్ఫర్మేషన్ ఇస్తూ ఉంటారు. ఈ మధ్యకాలంలో వైజాగ్లో కూడా ప్రధానమంత్రి మోడీ గారు వచ్చిన తర్వాత కొంత సీన్ అక్కడ మారిపోయింది. కంప్లీట్గా వైజాగ్ మీద కూడా ఫోకస్ పెరిగింది. అంటే వైజాగ్ డెవలప్మెంట్ విషయంలో కావచ్చు. బాబు గారికి కూడా ఇటు 2 కళ్ళు, ఇటు వైజాగ్, ఇటు అమరావతి. బాబు గారికి కదండి కూటమి ప్రభుత్వానికి. సో 2 సమానంగా అభివృద్ధి చేయాలని చెప్పి ఒక నిర్ణయానికి కూడా వచ్చారని చెప్పి కూడా మనం విన్నాం. ఎంతవరకు ఏంటి సార్ వైజాగ్ మీద ఇప్పుడు అంతా ఫోకస్ పెట్టడానికి కారణం? వైజాగ్ గురించి చెప్పాలంటే అసలు ఎక్కడి నుంచి ప్రారంభం చేయాలనేది పెద్ద కన్ఫ్యూజన్. ఎందుకంటే దానికి చాలా డైమెన్షన్స్ ఉన్నాయి. జనరల్గా మనం హైదరాబాద్ గురించి మాట్లాడేటప్పుడు ఏం చెప్తాము, ఐటీ బేస్ చేసుకుని సిటీ డెవలప్ అయింది, బెంగళూరు కూడా ఐటీ బేస్ చేసుకుని. కానీ వైజాగ్ గురించి వచ్చినప్పుడు దానికి చాలా డైమెన్షన్స్ ఉన్నాయి. ఇప్పుడు కాదు, యాక్చువల్గా వైజాగ్ని బ్రిటిషర్స్ వాళ్ళే గుర్తించారు యాక్చువల్గా. సో సహజంగా ఉన్న సముద్రం లోతుగా ఉండటం ఒకటి, అట్లనే ఒక డాల్ఫిన్ నోస్ అని ఒక హిల్ ఉంది, దానివల్ల తీవ్రమైన అలలు రాకుండా తట్టుకునే శక్తి వైజాగ్ ఉందన్నమాట. సో దాంతో బ్రిటిషర్స్ ఆ రోజుల్లోనే గుర్తించి ఇది పోర్ట్ సిటీగా డెవలప్ చేయాలని చెప్పేసి దే స్టార్టెడ్ అనమాట పోర్ట్ సిటీ అనమాట. ఫస్ట్ షిప్ మనకి అక్కడ వచ్చింది 1933లో ఫస్ట్ షిప్ వచ్చింది బ్రిటిషర్స్ది, కన్సైన్మెంట్. దాని తర్వాత 1941లో హిందుస్థాన్ షిప్ యార్డ్ లిమిటెడ్ అని చెప్పేసి షిప్స్ తయారు చేసే కంపెనీ పెట్టడం జరిగింది. 1948లో జల ఉష అని జవహర్లాల్ నెహ్రూ గారి ఆధ్వర్యంలో ఫస్ట్ షిప్ని మనం పంపించడం జరిగిందనమాట. ఆ రకంగా అది ఒక డైమెన్షన్లో పోర్ట్ సిటీగా డెవలప్ అవుతూ వచ్చింది. ఇప్పుడు కూడా కొన్ని నాకు తెలిసి ఒక 50-60 కంట్రీస్తో ట్రేడ్ అయితే అవుతూనే ఉందన్నమాట వైజాగ్కి. అప్పటి నుంచి కూడా ఇంటర్నేషనల్ ట్రేడింగ్ ఉండటం వల్ల, ఇంటర్నేషనల్ పరంగా అక్కడ ఉన్న బిజినెస్ మ్యాగ్నెటిక్స్ ఎవరైతే ఉన్నారో వైజాగ్కి వచ్చేసి ఆ ట్రాన్స్పోర్టేషన్ అవి చూడటం వల్ల వైజాగ్ యొక్క కల్చర్ కూడా కొంచెం కంపారిటివ్లీ అదర్ సిటీస్తో కంపేర్ చేసుకుంటే అది ఫస్ట్ కాస్మోపాలిటన్ సిటీగా మారిన సిటీనే వైజాగ్ అని చెప్పుకోవచ్చు అనమాట. సో ఇది ఒక పోర్ట్ డైరెక్షన్ నుంచి కానీ వస్తే పోర్ట్ సిటీ గాను, అట్లానే ఇప్పుడు ఇండస్ట్రియల్ సిటీ డైరెక్షన్, ఇండస్ట్రియల్ సిటీ అనే వైజాగ్కి ఇండస్ట్రియల్ సిటీ అని కూడా చాలా పేరుంది. 1970లో ఇందిరాగాంధీ ఎప్పుడైతే మన స్టీల్ ప్లాంట్ని ఎప్పుడైతే ఇనాగ్రేట్ చేశారో అప్పటి నుంచి కూడా 1983లో ఫస్ట్ ప్లాంట్ అనేది రన్నింగ్ స్టార్ట్ అయింది. సో అప్పటి నుంచి కూడా ఇది ఇండస్ట్రియల్ సిటీగా పేరు వచ్చింది. ఇది
33,000 ఎకర్స్లో ఉంది ఈ స్టీల్ ప్లాంట్. దాంతోపాటు ఇంకా చాలా ఇండస్ట్రీస్ వచ్చినాయి అనమాట. ఎన్టీపీసీ అని, హెచ్పిసిఎల్, బిహెచ్పివి, మళ్ళీ జింక్ లిమిటెడ్, మళ్ళీ ఫార్మా కంపెనీస్ కానీ, లేకపోతే ఫెర్టిలైజర్స్ కంపెనీస్ కానీ, ఇట్లా మోస్ట్ ఆఫ్ ద ల్యాండ్ అనేది ఈ పెద్ద పెద్ద ఇండస్ట్రియల్ సిటీస్గా డెవలప్ అయిపోయిన ఏరియాలో కవర్ అయి ఉన్నాయి అనమాట. అంటే నేను ఒకవైపు పోర్టు సిటీగా డైమెన్షన్ తీసుకుంటే ఆ డెవలప్మెంట్ వేరే నడుస్తుంది, ఇండస్ట్రియల్ సిటీగా తీసుకుంటే ఆ డెవలప్మెంట్ వేరేగా నడుస్తుంది. సో ఇప్పుడు తర్వాత జాయిన్ అయింది ఐటీ అనమాట. ఇప్పుడు ఐటీ అనేది యాడ్ అయిందనమాట దానికి. ఐటీలో ఆల్రెడీ టీసీఎస్, టెక్ మహేంద్ర చాలా పెద్ద పెద్ద దిగ్గజాలు ఆల్రెడీ ఉన్నాయి. సో చంద్రబాబు నాయుడు గారు లాస్ట్ టైం వచ్చినప్పుడే దీన్ని కంప్లీట్గా ఐటీ సిటీగా మారుస్తామని చెప్పేసి వాగ్దానం చేయటం అయితే జరిగింది. సో ఎనీహౌ అది కొంతవరకే నెరవేర్చగలిగారు. ఇప్పుడు దాన్ని మళ్ళీ వాటిని నెరవేర్చుకోవడానికి లోకేష్ గారు కూడా రీసెంట్గా ఒక ప్రకటన చేశారు. ఏమని, నేను వైజాగ్ని గ్లోబల్ ఐటీ క్యాపిటల్గా చేస్తానని. గ్లోబల్ ఐటీ క్యాపిటల్, అలానే గ్లోబల్ డేటా సెంటర్, అంటే గ్లోబల్ వైజ్గానే ఇది ఒక డేటా క్యాపిటల్గా తయారు చేస్తానని చెప్పడం జరిగింది. దానికి తగ్గట్టుగానే ఐటీకి సంబంధించిన ఏరియాస్ని అంతా రెడీ చేసుకోవటం, క్లీన్ చేసుకోవటం జరిగింది. అట్లానే చంద్రబాబు నాయుడు గారు కూడాను గూగుల్ వాళ్ళతో మాట్లాడి, మళ్ళీ తర్వాత టీసీఎస్ వాళ్ళతో మాట్లాడి, ఎక్కడికెక్కడికి వెళ్ళి కంపెనీస్ ఇవన్నీ దే ఆర్ ప్లానింగ్ టు గో టు ద బెంగళూరు, చెన్నై, ఇలా అనుకునేవన్నీ హీ డైరెక్ట్లీ ఇంటరాక్టెడ్ విత్ దెమ్ అండ్ బై కాన్ఫరెన్స్లోనూ, టెలికాన్ఫరెన్స్లోనూ ఇట్లాగా మాట్లాడేసి ఆ కంపెనీస్ని ఇక్కడ తీసుకురావడం జరిగిందనమాట. కాబట్టి అంటే ఒక ఐటీ డైరెక్షన్లో కూడా ఇది డెవలప్ అవుతున్న సిటీ. అలానే మీకు ఇవన్నీ చూసారా, మన టూరిజం, ఇది ది బెస్ట్ హబ్ అనమాట టూరిజంకి. మన మోస్ట్లీ సౌత్ ఇండియాలోనే నెంబర్ 1 టూరిజం హబ్గా ఉంది విశాఖపట్నం అనేది. ఎట్లా అంటే మీకు వైజాగ్లో మీకు జనరల్గా ప్రకృతి అందాలు ఏదైతే ఉన్నాయో, ప్రకృతి అందాలంటే చెట్లు, హిల్స్, వాటర్, ఇవన్నీ ఉన్న ఏకైక ప్రదేశం, ఒకటే చాట ఉన్న ఏకైక ప్రదేశం వైజాగ్. కాబట్టి ఇది టూరిజంగా కూడా బాగా డెవలప్ అవుతుంది అనమాట. బీచ్ రోడ్ అనేది చాలా అద్భుతంగా ఉంటుంది. అలానే మీకు వైజాగ్ చుట్టుపక్కల 120 కిలోమీటర్స్ రేడియస్కి వెళ్తే అన్ని హిల్ స్టేషన్స్, తర్వాత అరకు లాంటివి, తర్వాత లంపసంగి అని, ఇవన్నీ ఉన్నాయన్నమాట. కాబట్టి ఇది టూరిజంగా కూడా చంద్రబాబు నాయుడు గారు ఫస్ట్ నుంచే టూరిజం విషయంలో ఈజ్ వెరీ కీన్. అసలు ఆయన వచ్చిన తర్వాతే టూరిజంకి ఇంత ఇంపార్టెన్స్ ఇవ్వాలని తెలిసింది. కాదు, ఇక్కడ ఒక డౌట్, మీరు చంద్రబాబు నాయుడు గారి అభిమానే? అస్సలు కాదండి. అయితే నేను ఏది మాట్లాడినా రాజకీయాలు ఎప్పుడైతే మాట్లాడతామో, లేకపోతే గవర్నమెంట్ గురించి మాట్లాడితే మేము ఒక రియల్ ఎస్టేట్ పర్సెప్షన్లోనే మనం మాట్లాడతాం తప్పితే అభిమానపరంగా అసలు మాట్లాడము యాక్చువల్గా. ఎందుకంటే దట్ ఈస్ డిఫరెంట్ కాన్సెప్ట్ అది. సో ఇదేంటంటే మనం రియల్ ఎస్టేట్ గురించి మాట్లాడంటే వీటి గురించి, రాజకీయాల గురించో లేకపోతే ప్రభుత్వాల గురించి మాట్లాడకుండా ఉండటం అనివార్యం, ఖచ్చితంగా మాట్లాడాల్సే ఉంటుంది. కాబట్టి ఆయన హీ మేడ్ ఏ డెవలప్, హీజ్ ఎ బ్రాండ్ ఫర్ ద డెవలపింగ్, అదంతా మనం చూసాము. కాబట్టి ఆయన పేరుని పదే ప్రస్తావించాల్సి వస్తుంది అనమాట. అలా అని చెప్పి మనం ఎవరికి ఫ్యాన్ అట్లా అయితే ఉండదు. కానీ కొంతమంది కామెంట్స్ రూపంలో రాస్తూ ఉంటారు. అవునండి, నేను చంద్రబాబు నాయుడు ఫ్యాన్ అవి అని చెప్పేసి. బట్ వాస్తవాన్ని అయితే యాక్సెప్ట్ చేయాల్సి ఉంటుంది. ఇప్పుడు ఒకప్పుడు జగన్ గారు దాన్ని వైజాగ్ని క్యాపిటల్ చేయాలి అని అన్నప్పుడు కూడా మంచి ప్రశంసలు వచ్చినాయి. ఎందుకు జగన్ గారు కూడా ప్రశంసలు వచ్చినాయి అంటే వైజాగ్ని గుర్తించారు, అంటే వైజాగ్ ఒక క్యాపిటల్ రూపం ఇచ్చేంత స్థాయి వైజాగ్ ఉందనేది ప్రశంసించారు అనేది అప్పుడు కూడా చాలా వార్తలు వచ్చినాయి. సో దాని తర్వాత అది కాలేదు, దట్ ఈస్ డిఫరెంట్ ఇష్యూ. బట్ ఇదనమాట. కానీ ఎప్పుడు చూసినా కానీ హైదరాబాదు, అమరావతి గురించి, రియల్ ఎస్టేట్ రంగం గురించి ఎక్కువ మాట్లాడారు. అవునండి. కానీ వైజాగ్ ఈ రెండింటికన్నా ఎక్కువ మార్కెట్ ఉంది, సైలెంట్గా మార్కెట్ జరిగిపోతూ ఉంటుంది, ఎక్కడ బయటికి రాదని చెప్పి వినిపించిన మాట. గ్రౌండ్ లెవెల్ మీరు ఏం గమనించారు సార్? అది కరెక్టే అండి. వైజాగ్ ఏమవుతుందంటే మీరు గూగుల్లో కనుక చూస్తే వైజాగ్ అది ఎలా ఉంటుంది, 2 కాళ్ళు ముడుచుకున్న తొండ ఎలా అయితే ఉంటుందో, అంటే పొడవుగా ఇలా ఉంటుందన్నమాట. తల ఇలా ఉండేసి తొండ ఇలా వస్తుంది, అలా ఉంటుంది వైజాగ్. అంటే 50% ఏమవుతుందంటే మీకు అంతా సముద్రం ఉంది. అంటే అన్ని సిటీలాగా వైజాగ్ అనేది ఎక్స్పాన్షన్కి ఛాన్స్ లేదు. లైక్ పూనా, హైదరాబాద్, బెంగళూరు, అన్ని డైరెక్షన్లు, ఈస్ట్, వెస్ట్, నార్త్, సౌత్ అన్ని డైరెక్షన్లో డెవలప్ అవుతూ ఉంటాయి. బట్ వైజాగ్కి వచ్చేసరికి అలా లేదు. 50% ఏమో సీ కవర్ అయిపోయి ఉంటుంది. అంటే అటువైపు ఎక్స్పాన్షన్ ఛాన్సే లేదు. ఇంకోవైపు ఏమో నేను చెప్పాను చూసారా, జైంట్ సెక్టర్స్ లైక్ స్టీల్ ప్లాంట్ కానీ, ఎన్టీపీసీ, లేకపోతే బిహెచ్పిఎల్, ఇలాంటి పెద్ద పెద్ద ఇండస్ట్రీస్ ఏవైతే ఉన్నాయో అవి మీకు 20% ల్యాండ్స్ అవి ఆక్యుపేషన్ ఉన్నాయన్నమాట. సో ఇకపోతే మీరు వైజాగ్ మళ్ళీ గూగుల్లో కనుక చూస్తే వైజాగ్ సిటీ సెంటర్లో మధ్యలో హిల్స్ ఉంటాయి, 50% హిల్స్ ఉంటాయి. మీరు జస్ట్ గూగుల్ చూడండి, ఎంబీపీ కాలనీ మొత్తం తొట్లకొండ కానీ, లేకపోతే కంబాలకొండ అని, ఋషికొండ అని, మళ్ళీ మీకు కైలాసగిరి అని, సింహాచలం అని, ఇట్లా హిల్స్తో కవర్ అయి ఉంటుంది. అంటే అక్కడ ల్యాండ్ చాలా అంటే చాలా స్కేర్ సిటీ. అందుకని వైజాగ్ ల్యాండ్ అనేది ఎప్పుడూ డిమాండ్గానే ఉంటుంది అనమాట. అంటే అన్ని వైపులా ఛాన్స్ లేదు. మీరు చూడండి, అక్కడ ఉన్న జనాభా కూడా 28 లక్షలు ఉన్నారు ఇప్పుడు. మీకు వైజాగ్ సిటీ వచ్చేసరికి 540 స్క్వేర్ కిలోమీటర్లు, వేరే హైదరాబాద్ 650.
అదేమో 544. ఆల్మోస్ట్ మోర్ ఆర్ ఈక్వలెంట్ ద హైదరాబాద్ అంత ఉన్నా కూడా జనాభా 28 lakhs ఉంది. ఇప్పుడు పెరగబోతుంది. ఒకప్పుడు రాజధాని అని ప్రకటన రాకముందు అక్కడ జనాభా వచ్చేసరికి 18 lakhs ఉండేది. రాజధాని అని ప్రకటించిన తర్వాత నౌ యాడెడ్ అనమాట. ఆల్మోస్ట్ ఇప్పుడు 28 lakhs ఉంది. ఇప్పుడు రాబోయే కాలంలో ఐటీ సెగ్మెంట్స్ కానీ, లేకపోతే ఫార్మా సెగ్మెంట్స్ కానీ, లేకపోతే ఇండస్ట్రీస్ లైక్ ఇప్పుడు మనం మాట్లాడుకున్న హైడ్రోజన్ హబ్ కానీ, ఇంకోటి స్టీల్ ప్లాంట్ కూడా, ఇంకొక స్టీల్ ప్లాంట్ కూడా దే ఆర్ ప్లానింగ్. ఎన్ఎస్ఎల్ మెటల్ అనే సంస్థ నుంచి దానికి కూడా 1,10,000 కోట్ల రూపాయల వరకు ఇన్వెస్ట్మెంట్ రాబోతుంది. ఇవన్నీ కనుక అయితే రాబోయే 5 ఏళ్లలో ఆల్మోస్ట్ 5 లక్షల మందికి ఉద్యోగాలు వస్తాయనేది ఒక సర్వే చెప్తుందనమాట. 5 లక్షల మంది అంటే ఫ్యామిలీ ఒక వ్యక్తికి పేరెంట్స్తో కలిపి ఫ్యామిలీ నలుగురున్న 20 లక్షల మంది యాడ్ అవబోతున్నారు. అంటే 28 లక్షల మందికి 20 లక్షల మంది యాడ్ అయితే, సరే 20 కాదు అనుకున్నట్టే జరగలేదు, ఒక 50% తీసేసినా కూడా 10 lakhs పీపుల్ దే ఆర్ యాడింగ్ టు ద వైజాగ్. అంటే 28 lakhs పాపులేషన్ ఉన్న వైజాగ్ ఇప్పుడు ఎలా ఉంది, అలానే ఒక 50% ఆఫ్ ద పాపులేషన్ మళ్ళీ యాడ్ అయితే వైజాగ్ హౌ ఇట్ రిసింబల్స్ ఇలా ఉందన్నమాట. అలానే ఇప్పుడు వస్తున్న భోగాపురం ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ కానీ, లేకపోతే ఈ విధంగా రోడ్ కనెక్టివిటీస్ కానీ, లేకపోతే ఏమో ఇండస్ట్రియల్స్ కానీ, ఇవన్నీ రావటం వల్ల వైజాగ్ భవిష్యత్తు అయితే రాబోయే కాలంలో అతి త్వరలో అద్భుతంగా ఉండబోతుందన్నమాట. సో భోగాపురం ఎయిర్పోర్ట్ గురించి మీరు చెప్పారు. ప్రజెంట్ రియల్ ఎస్టేట్ రంగం కూడా అటువైపే చూస్తుంది. చాలామంది ఇన్వెస్ట్ చేయడానికి కూడా అటువైపే వస్తున్నారు. భోగాపురం ఎయిర్పోర్ట్ వరకు ఇన్వెస్ట్ చేయొచ్చు అంటున్నారు. సో ప్రజెంట్ భోగాపురం ఎయిర్పోర్ట్ చుట్టూ ఉన్న ల్యాండ్స్ ప్రైజెస్ ఎలా ఉన్నాయి? సో అక్కడ ఇన్వెస్ట్ చేస్తే మంచి అప్రిషియేషన్ ఎప్పుడు వస్తుంది? సో ఎవరెవరు అక్కడ ఇన్వెస్ట్ చేయొచ్చు? ఓకే. సో వైజాగ్లో ఏంటంటే భోగాపురం ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ అనేది ఒక 10 ఏళ్ల నుంచి ఉన్న అంశం. అది యాక్చువల్గా చంద్రబాబు నాయుడు గారు ఆ టైంలో ఉన్నప్పుడే చాలా వరకు అది ముందుకెళ్ళింది. దాని తర్వాత ముందుకు ఎప్పుడైతే వెళ్ళిందో అప్పుడే భోగాపురం మీద చాలా వెంచర్లు వేసేసి హడావుడి చేసేసి అమ్మటం జరిగింది. అంటే భోగాపురం కూడా ఎలా ఉందంటే రేట్లు ఆల్రెడీ పెరిగిపోయి ఉన్నాయి అక్కడ కూడా ఇప్పుడు ఇన్వెస్ట్ చేస్తే ఇప్పుడే ప్రతిఫలాలు రావాలంటే రావు. ఎందుకంటే ఆల్రెడీ పెరిగిన రేట్లతో కొనాల్సి వస్తుంది. ఇప్పుడు మన హైదరాబాద్ వచ్చేసరికి అలా లేదు. యాక్చువల్గా ఎప్పుడైతే ఫౌండేషన్ స్టోన్ వేసారో ఇమ్మీడియట్గా ఇది ఎయిర్పోర్ట్ కంప్లీట్ అయిపోయింది. ఇమ్మీడియట్గా లాజిస్టిక్స్ వచ్చినాయి, అన్నీ వచ్చేసినాయి. కానీ ఇక్కడ ఆల్మోస్ట్ 10 years డిలే అయింది. ఈ డిలేలో కూడా ఏమైందంటే మీకు అప్పుడు పెరిగిపోయిన రోట్లే అలానే రేట్లు కంటిన్యూ అవుతున్నాయి. సో ఇన్వెస్ట్మెంట్ పరంగా అయితే దీర్ఘకాలికంగా అంటే ఒక 5 years డౌన్ ద లైన్ ఎక్స్పెక్టింగ్ 2027 తర్వాత ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ యొక్క ఆపరేషన్స్ స్టార్ట్ అవుతాయి. సో మీకు దాని తర్వాత నుంచి మార్కెట్ కొంచెం పికప్ అవ్వటం స్టార్ట్ చేస్తుంది అనమాట. అలానే మీకు వైజాగ్లో మీకు ఎక్కువ ఆప్షన్స్ ఉండవు. రెండే 2 రోడ్లు. ఒకటి మీకు భోగాపురం రోడ్డు, అది కలకత్తా వెళ్తుంది ఆ హైవే. ఇంకోటి ఏమో అరకు వెళ్ళే రోడ్డు. అరకు వెళ్ళే రోడ్డు కూడా ఒక 40-50 కిలోమీటర్ల దారికే. దాని తర్వాత అంతా హిల్స్ స్టార్ట్ అవుతాయి. 50 కిలోమీటర్ తర్వాత హిల్స్ స్టార్ట్ అయినాయి అంటే మొత్తం అది గిరిజన ల్యాండ్స్ అనమాట. అక్కడ మనం కొనుక్కోలేము, రియల్ ఎస్టేట్ చేయలేము. వెరీ లిమిటెడ్ సోర్సెస్ అనమాట ఫర్ టు డూ ద రియల్ ఎస్టేట్. అదర్వైజ్ అనకాపల్లి, సబ్బవరం, ఇంక మన విజయవాడ వైపు అటువైపు వచ్చి చేసుకోవాల్సిందే. సో ల్యాండ్ చాలా స్కేర్సిటీ. 2 రోడ్లు, ఒకటి అరకు రోడ్డు. ఇది రియల్ ఎస్టేట్లో తక్కువ బడ్జెట్లో ఇన్వెస్ట్ చేయాలి, ఒక 20,000 రూపాయలు అంటే బెటర్ గో ఫర్ ద అరకు రోడ్లో. మీకు ఎస్కోట దాకా వెంచర్స్ ఉన్నాయి. ఇప్పుడు అన్ని వెంచర్స్ వాళ్ళు కూడా అంత ముస్తాబు చేసుకుంటున్నారు. 6 ఏళ్ళుగా అక్కడ కూడా 6 yearsగా మార్కెట్ లేదు యాక్చువల్గా. సో ఇప్పుడు ఈ 6 years కూడా కరెక్షన్ పీరియడ్ అయ్యే ఛాన్స్ ఉంది. 6 years క్రితం ఏ రేట్లు అయితే ఉన్నాయో ఇప్పుడు కూడా అవే రేట్లు ఉన్నాయి. ఇప్పుడు కొనుక్కుంటే మాత్రం ది బెస్ట్ అని చెప్పాల్సి ఉంటుంది. కానీ వైజాగ్ వైపు ఏ ఇన్వెస్టర్స్ చూస్తున్నారు? ఎవరు ఇన్వెస్ట్ చేయడానికి ఎక్కువ ఇష్టపడుతున్నారు? సెగ్మెంట్స్ ఉంటాయి ఇక్కడ. హైదరాబాద్ అనుకోండి, ఇది ఒక డిఫరెంట్ సెగ్మెంట్. అమరావతి అనుకోండి, సో ఇప్పుడు డెవలప్ అవుతుంది కాబట్టి ఎక్కువ రియల్ ఎస్టేట్ రంగంలో ఇన్వెస్ట్ చేయడానికి, ఎక్కువ లాభాలు పొందడానికి చూస్తుంటారు. అది వైజాగ్కి వెళ్ళి ఎవరు చూస్తున్నారు? వైజాగ్ డిమాండ్ ఎలా ఉంటుందంటే ఇది కూడా చాలా డైమెన్షన్స్ ఉంటాయి దీనికి కూడా. అంటే మిగతా వాళ్ళలా కాకుండా ఎలాగంటే వైజాగ్లో ఉన్న వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఎలాగో కొంటూనే ఉంటారు ల్యాండ్స్. ఇప్పుడు నేను ఉన్నాను, నాకు జాబ్ వచ్చింది, నేను కొంచెం ఆర్థికంగా స్థిరపడ్డాను, నాకేదో ఫ్లాట్ కావాలి వైజాగ్లో ఉండే వ్యక్తిగా, సో ఫ్లాట్ కొనుక్కుంటాను. అలానే వైజాగ్ చుట్టుపక్కల ఉన్న డిస్ట్రిక్ట్స్ ఏమైతే ఉన్నాయో వాళ్ళందరూ కూడా ఏంటంటే ఉన్నతమైన చదువుల కోసం, హైయర్ ఎడ్యుకేషన్ కోసం, లేకపోతే హాస్పిటల్ ఫెసిలిటీస్ కోసం, అలానే జాబ్స్ కోసం దే ఆర్ మూవింగ్ అనమాట. మొత్తం ఆ చుట్టుపక్కల డిస్ట్రిక్ట్స్ వాళ్ళు అందరూ వచ్చేసి అక్కడ ఒక్కొక్కరు సెట్ అవుతూ వస్తున్నారు. ఈ రకంగా నేను చెప్పాను కదా, 18 లక్షల జనాభా 28 లక్షలు అనతి కాలంలో ఎలా అయిందంటే దిస్ ఈజ్ ద రీజన్ పీపుల్ ఆర్ కమింగ్. ఒకప్పుడు హైదరాబాదు మొత్తం ఆంధ్రప్రదేశ్ అంతా కలిసి ఉన్నప్పుడు అందరూ హైదరాబాద్ వైపు మూవ్ అయ్యేవాళ్ళు. ఎప్పుడైతే ఆంధ్ర తెలంగాణ సపరేట్ అయిందో ఆంధ్రప్రదేశ్కి అతిపెద్ద సిటీ ఏదైతే ఉంది అంటే అది వైజాగే. కాబట్టి అందరూ మోస్ట్ ఆఫ్ ద పీపుల్ నా ఈ డివైడ్ అయిన తర్వాత వైజాగ్ వైపు వెళ్ళడం స్టార్ట్ చేశారు అనమాట. కాబట్టి ఒక రకమైన డిమాండ్, ఒకటి లోకల్ వాళ్ళ డిమాండ్, ఒకటి బయట నుంచి వస్తున్న వాళ్ళ డిమాండ్, మూడోది ఏంటంటే ఇన్వెస్టర్స్ డిమాండ్. ఇన్వెస్టర్స్ ఏంటంటే వైజాగ్ ఇప్పుడు ల్యాండ్ స్కేర్ సిటీ ఉంది కాబట్టి వైజాగ్లో 6 ఏళ్ల క్రితం వరకు ఆటో పైలట్ మోడ్ అండి. ఏ గవర్నమెంట్ వచ్చినా ఏమొచ్చినా కూడా ఎప్పుడు రేట్లు
పెరుగుతూనే వెళ్ళింది తప్పితే ఎప్పుడు మార్కెట్ ఆగింది లేదు, అట్లానే పెరగకుండా ఉంది లేదు. 6 ఏళ్ల క్రితం రాజధాని అని అనౌన్స్ చేసిన తర్వాత అనూహ్యంగా పెరగటం, తర్వాత అది కార్యరూపం దాల్చకపోవడం వల్ల ఆగిపోయిందనమాట. ఇప్పుడు మళ్ళీ దానికి ఊతం రావటం వల్ల నౌ ఇట్ ఈస్ స్టార్టింగ్. ఎక్స్‌పెక్టింగ్ దట్ ఈ 6 ఇయర్స్ కూడా ఇది కరెక్షన్ చేసుకునే టైం అయితే ఆల్రెడీ వచ్చేసింది. కాబట్టి ఇన్వెస్టర్స్ కూడా అంటే ఆంధ్ర, తెలంగాణకు సంబంధించిన వాళ్ళు, అలానే వైజాగ్‌కి టచ్ ఉన్న వ్యక్తులు ఎన్ఆర్ఐస్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు, లేదా ఆంధ్రప్రదేశ్‌కి సంబంధించిన వ్యక్తులు ఎవరైతే ఉన్నారో యూఎస్‌లోనో, సింగపూర్‌లోనో, దుబాయ్‌లోనో వాళ్ళు కూడా దే ఆర్ షోయింగ్ ఇంట్రెస్ట్ టు ఇన్వెస్ట్ ఇన్ విశాఖపట్నం అన్నమాట. ఇది మూడో రకమైన డిమాండ్. ఇంకొకళ్ళు ఏంటంటే వైజాగ్ అనేది ఒక క్రేజీ ప్లేస్. లైక్ మనకి కొన్ని ఏరియాస్ ఉన్నాయి ఇండియాలో, వాటికి పాన్ ఇండియా డిమాండ్ ఉంటుంది. గోవా ఒకటి, ఊటీ ఒకటి, కూనూరు ఒకటి, అట్లనే మీకు లోనావాలా ఒకటి, ఇలాంటి కొన్ని ఏరియాస్ ఉన్నాయి. అవి సైనిక్ బ్యూటీస్ అనమాట. స్టన్నింగ్ సైనిక్ బ్యూటీస్ ఉంటాయి ఇవన్నీ. సో పీపుల్ బాగా ఎవరైతే డబ్బు ఉన్న వాళ్ళు ఎవరైతే ఉన్నారో హైట్ నెట్వర్క్ పీపుల్, ఏదో ఒక ఊటీలో వాళ్ళు వచ్చినా రాకపోయినా ఒక ఊటీలో ఒక ల్యాండ్ ఉండాలి, లేకపోతే మీకు గోవాలో ఒక ల్యాండ్ ఉండాలి, ఒక ఫామ్ హౌస్ ఉండాలి. ఎప్పుడున్న ఫ్యామిలీతో కుదిరినప్పుడు వచ్చి స్పెండ్ చేయడానికి. ఆ రకంగా స్పెండ్ చేయడంలో నష్టమేం లేదు. ఇవాళ నేను 2-3 కోట్లు పెట్టి ఏదైనా ఫామ్ హౌస్ తీసుకున్నాను అనుకోండి, నేను 3 ఏళ్ళు రాలేదు, ఐ డెంట్ హ్యావ్ ఎనీ ఎక్స్పీరియన్స్ విత్ దట్. బట్ ఆ 3 కోట్లది 4-5 పెరుగుతూనే ఉంటుందిగా. సో ఆ రకంగా ఇన్వెస్ట్మెంట్గా పనికొస్తుంది, ఒక ఎక్స్పీరియన్స్గా కూడా పనికొస్తుంది, ఒక బ్రాండ్ నాకు వైజాగ్లో గెస్ట్ హౌస్ ఉందని చెప్పడానికి కూడా పనికొస్తుంది. కాబట్టి ఈ రకమైన వ్యక్తులు కూడా వైజాగ్ని, అంటే వైజాగ్తో సంబంధం ఉన్నా లేకపోయినా, బికాస్ ఆఫ్ దిస్ సైనిక్ బ్యూటీ, హిల్స్ ఫారెస్ట్ వల్ల అక్కడికి వచ్చి కొనుక్కొని గెస్ట్ హౌస్, ఫ్లాట్, అపార్ట్మెంట్ ఏదో ఒక కనెక్షన్ పెట్టుకుంటున్నారనమాట. అలానే కొత్తగా వచ్చిన ఇండస్ట్రీస్ కూడా ఎక్స్పాన్షన్ విషయంలో ఇప్పుడు నాలాంటి వాళ్ళు ఉన్నాం. అది హైదరాబాద్లో రియల్ ఎస్టేట్ బిజినెస్. నేను వైజాగ్ అంటే నాకు ఇష్టం కాబట్టి నేను వైజాగ్లో బ్రాంచ్ పెట్టాను. వైజాగ్లో నావి బిజినెస్ నడుస్తుంది. ఓన్లీ ఇష్టం కొద్దీ నేను వైజాగ్లో ఐఎమ్ రన్నింగ్ ద బిజినెస్ ఆర్ దేర్ బికాజ్ ఐ లవ్ వైజాగ్. అంటే ఎవరైనా వెళ్ళినా కూడా వైజాగ్ని ఇష్టపడతాను అనమాట. వైజాగ్ అట్రాక్ట్స్ ఎవ్రీ వన్. సో ఆ రకమైన 4-5 డైమెన్షన్లో వైజాగ్కి డిమాండ్ ఉంది. ప్రైజ్ల విషయం తీసుకుంటే హైదరాబాదు, అమరావతి, వైజాగ్ ఈ 3 ప్లేస్లు ఇప్పుడు ప్రజెంట్ తక్కువ ప్రైస్ ఎక్కడ ఉంది? ఎక్కడా లేదనే చెప్పాలి. బట్ ఏంటంటే ఒక్కొక్క డిస్టెన్స్కి వెళ్ళే కొద్దీ ప్రైస్ తగ్గుతూ ఉంటుంది యాక్చువల్గా, చేంజ్ అవుతుంది డిస్టెన్స్ బట్టి. అట్లాగే మనం సిటీకి అవుట్స్కట్స్ నుంచి ఎంత దూరంలో ఉన్నాము, ఆ అవుట్స్కట్స్ నుంచి ఎంత దూరంలో ఉన్నా అనేది చెక్ చేసుకోవాలి. అంటే సిటీ ఇక్కడితో ఎండ్ అయిపోయింది, ఇక్కడ నుంచి డిస్టెన్స్ ఒక 10 కిలోమీటర్ రేడియస్లో రేట్లు ఎలా ఉన్నాయి అని కనుక అంచనా వేస్తే ఒక రకంగా చెప్పాలంటే హైదరాబాద్లోనే తక్కువ ఉన్నాయి. హైదరాబాద్ తక్కువ ఉన్నాయి, తర్వాత వైజాగ్, తర్వాత అమరావతి, లాస్ట్ లాస్ట్ అమరావతి. మరి అమరావతిలో ప్రైస్లు పెంచేశారు, అసలుకి కొనే పరిస్థితి లేదని చెప్పి ఒక వార్త అయితే బయట. అదే నేను చెప్తుంది కూడా, ఇది లాజికల్గా అదే అనమాట. అంటే మీరు అడిగిన ప్రశ్న ఏంటంటే రేట్లు ఎక్కడ తక్కువ ఉన్నాయి, వైజాగ్లో అది మీకు అమరావతిలో తక్కువ లేదని చెప్పడమే నా ఉద్దేశం. ఎందుకంటే ఆల్రెడీ పెరిగిపోయి ఉన్నాయి, కొనుక్కుని ఉన్నారు. ఇంకా ఏంటంటే అసలు రియల్ ఎస్టేట్ స్టార్ట్ అయింది ఆంధ్రా నుంచి అండి. అంటే వాళ్ళు ఫ్రమ్ ద బిగినింగ్ కూడా దే వెరీ కోర్ రియల్ ఎస్టేట్ ఇదనమాట. మీకు జనచైతన్య, జీపీఆర్, తర్వాత ఈ మీరు చలపతి, ఇవన్నీ రియల్ ఎస్టేట్ కంపెనీస్ 1980స్లో వచ్చినాయి. అసలు రియల్ ఎస్టేట్ అనేది ఒక వ్యాపార రంగంగా, ఒక బిజినెస్ యాక్టివిటీగా, ఒక ఇన్వెస్ట్మెంట్ ఆప్షన్గా మారింది అక్కడి నుంచి వచ్చింది. కాబట్టి దే ఆర్ వెరీ కీన్ అబౌట్ ద రియల్ ఎస్టేట్. వాళ్ళు చక్కగా సస్టైన్ చేస్తారు ఆంధ్ర వాళ్ళు, దెర్ ఈజ్ నో డౌట్. ఒక రేట్ వచ్చిందంటే ఆ రేటు ఏ రోజు వస్తే 10 ఏళ్ల తర్వాత వస్తే 10 ఏళ్ళకి, 20 ఏళ్ళ తర్వాత 20 ఏళ్ళ తర్వాత వస్తే అమ్ముతారు తప్పితే నాకేదో అవసరం ఉంది, మా అమ్మాయి మ్యారేజ్కి అవసరం అనేది మాత్రం రాజీపడే ప్రసక్తే లేదు. కాబట్టి రేట్లు ఎప్పుడు తగ్గవు. అట్లానే ఎడ్యుకేషన్ పరంగా కూడా మన ఆంధ్ర అనేది చాలా మూమెంట్ ఉన్నది అనమాట. మీరు చూసారా, భాష్యం, చైతన్య, నారాయణ, ఆల్ ఆరిజిన్ ఫ్రమ్ గుంటూరు. ఆ టైంలోనే ఒక 40-50 ఏళ్ల క్రితమే ఎడ్యుకేషన్ పరంగా ఉన్న ఆ ఇన్స్పిరేషన్ ఏదైతే ఉందో, అక్కడున్న పేరెంట్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళకున్న ఇల్లు, పొలాలు, బర్రెలు అమ్ముకుని పిల్లల్ని బాగా చదివించి, పిల్లలు ది బికమ్ వెల్ ఎడ్యుకేటెడ్. అమెరికాలో అయితే మొత్తం వాళ్ళే ఉంటారు యాక్చువల్గా. హై ఎండ్గా సెట్ అయిన వాళ్ళు డాక్టర్స్ కానీ, సైంటిస్టులు కానీ, ఈ ఎడ్యుకేషన్ వల్ల ది బికమ్ వెరీ ఇదనమాట. సో లాట్ ఆఫ్ మనీ ఈజ్ దేర్. అట్లానే మీకు ఆంధ్రప్రదేశ్ మొత్తంలో మీరు ఏ ల్యాండ్ చూసినా ఒక ఇంచు కూడా వేస్ట్ ల్యాండ్ ఉండదు. మీరు జాయిన్ అయిన తర్వాత కోనాలకి వెళ్ళిపోండి, యూ లవ్ ఇట్ అనమాట. ఎక్కడ వేస్ట్ ఉండదు. అంటే అక్కడ వేస్టేజ్ ల్యాండ్ లేదు. బాగా డబ్బు ఉన్న వాళ్ళు చాలా కొన్ని ప్రాంతాల్లో అయితే వేల మంది ఉంటారు. నెల్లూరు తీసుకోండి, గుంటూరు తీసుకోండి, విజయవాడ తీసుకోండి, అట్లానే మీరు ఇది మన భీమవరం తీసుకోండి. ఈ ఏరియాలో వేల కోట్ల రూపాయల బిజినెస్ చేస్తున్న వ్యక్తులు చాలామంది ఉన్నారనమాట. అంటే వీళ్ళు దే ఆర్ డూయింగ్ ఇంటర్నేషనల్ వైడ్ బిజినెస్ చేస్తున్న వాళ్ళు ఉన్నారు. బాగా డబ్బున్న ఏరియా, ఫెర్టైల్ ల్యాండ్, వెల్ ఎడ్యుకేటెడ్ పీపుల్. కాబట్టి దే కెన్ సస్టైన్ ద ల్యాండ్ రేట్స్. అందుకనే మీకు రేట్ తగ్గవు, పెరుగుతాయి కానీ తగ్గవు అనమాట. అందుకని మీకు ఎప్పుడైతే రేటు పెరిగిన తర్వాత ఎవరు కొనకపోయినా అలా సస్టైన్ చేస్తారు. ఓకే, ఇప్పుడు ఎన్ఆర్ఐ టైం నవంబర్, డిసెంబర్, జనవరి, ఫిబ్రవరి, మార్చి వరకు అవునండి ఇండియా వస్తుంది. అవును, చాలా వరకు రియల్ ఎస్టేట్ రంగంలో ఇన్వెస్ట్ చేయడానికి ఎక్కువ మంది
ఇష్టపడుతూ ఉంటారు. అవునండి. సార్ ఎలా ఉంది సార్ రియల్ ఎస్టేట్ రంగంలో ఎన్ఆర్ఐల చూపు ఇప్పుడు ఇటువైపు ఉంది. సో ఎక్కువ ఇన్వెస్ట్మెంట్స్ ఎటువైపు రాబోతున్నాయి? మీకు వచ్చిన కాల్స్ని బట్టి అసలు వాళ్ళు ఏం అడుగుతున్నారు మిమ్మల్ని? చెప్పాలంటే 2018 తర్వాత ఎన్ఆర్ఐస్ చాలామంది హైదరాబాద్లో ఎవరైతే ఇన్వెస్ట్ చేశారో హైదరాబాద్ వైపు మంచి రిటర్న్స్ వచ్చినాయి. 18, 19, 20, 21, 22 ఆల్మోస్ట్ 23 కూడా అనుకోండి. సో దే ఎంజాయ్డ్ దట్ ఫ్రూట్స్ అనమాట ఎన్ఆర్ఐస్. ఇప్పుడు మళ్ళీ సరే మార్కెట్ బాగాలేదు కదా, దే హ్యావ్ గోన్ త్రూ అదర్ ఏరియాస్లో ఎక్కడ ఇన్వెస్ట్ చేస్తే బాగుంటుంది అనేది మళ్ళీ కొంతకాలం బెంగళూరు వైపు చూశారు, మళ్ళీ ఇప్పుడు దుబాయ్ వైపు చూస్తున్నారు. దుబాయ్లో ఇన్వెస్ట్మెంట్ ఆప్షన్స్ బాగున్నాయని, మళ్ళీ అమెరికాలో కూడా ఇన్వెస్ట్మెంట్స్ ఎలా ఉన్నాయని చూస్తున్నారు. బట్ ఇన్ని రీసెర్చ్లు చేసినా, ఎంత స్టడీ చేసినా మన ఆంధ్ర రీజన్ ఈజ్ ద బెస్ట్ అనమాట. దట్ దే అండర్స్టాండ్. అందుకనే ఇప్పుడు మార్కెట్ బాగలేకపోయినా రీసెంట్గా వచ్చిన వాళ్ళు అంటే దే హ్యావ్ మనీ వచ్చిన వాళ్ళు మళ్ళీ అంటే ఇక్కడ మార్కెట్ బాగాలేదని ఒక ప్రచారం ఉంది అన్ని రకరకాలుగా ఉన్నప్పుడు కూడాను, బట్ ఈవెన్ దో మొన్న డిసెంబర్లోను ఇప్పుడు కూడా వస్తున్నారు, వచ్చారు, నవంబర్ కూడా వచ్చారు. వీళ్ళందరూ మళ్ళీ ఇక్కడ ఏమేం ల్యాండ్స్ ఉన్నాయి, ఫ్లాట్ కొనాలా, అపార్ట్మెంట్ కొనాలా అనేది చాలామంది విస్తృతంగా తిరగడం జరిగింది. కొన్ని బుకింగ్స్ కూడా అయినాయి అనమాట. అది ఇంకా చెప్పాలంటే మేము ఒక అపార్ట్మెంట్ చేస్తున్నాము, లోకల్ కంటే 7 ఫ్లాట్స్ మాకు బుకింగ్ అయినాయి వితౌట్ సీయింగ్ ద ప్రాపర్టీ. వాళ్ళు చూడకూడలేదు ప్రాపర్టీ, జస్ట్ బై ఫోన్ కాల్, వీడియో కాల్ అంతే అనమాట. వాళ్ళు ఎవరు కూడా మాకు తెలియదు. దట్ ఈస్ స్టిల్ దే హ్యావ్ డిమాండ్ అనమాట. అంటే ఎన్ఆర్ఐస్ కొంచెం ఆ రకంగా ఇప్పుడు కూడా దే ఆర్ షోయింగ్ ఇంట్రెస్ట్ టు ఇన్వెస్ట్ హియర్ అనమాట. నేను చూశాను కదండి, దుబాయ్ కానీ అమెరికా కానీ ఒక సంవత్సరానికి ఇన్వెస్ట్మెంట్లో 10%, 15% వస్తే చాలా ఎక్కువ. ఇంకా మీకు నేను ఒకసారి యూఎస్లో లాస్ట్ టైం వెళ్ళినప్పుడు జస్ట్ ఐ థాట్ ఆఫ్ దనమాట. అక్కడ కస్టమర్స్ నన్ను అడిగారు, ఇక్కడ మీరు కంపెనీ ఇక్కడే సెటప్ చేయొచ్చు కదా అని చెప్పేసి. సరే చూద్దాం ఎలా ఉంటుందని చెప్పేసి నేను ఆ సెటప్కి సంబంధించినవన్నీ మాట్లాడుకున్నాను అనమాట. లాయర్తో మాట్లాడాను, ఆడిటర్తో మాట్లాడాను. వాళ్ళు ఉన్నది ఒకటే, మీరు ఇక్కడ ఏ కమిట్మెంట్ ఇవ్వకండి, ఇక్కడ ఇన్వెస్ట్ చేస్తే మీకు 10%, 15% వస్తే వాళ్ళకి చాలా అంటే చాలా ఎక్కువ ఇచ్చినట్టు. మీరు ఇక్కడ 20% ఇస్తాం, 30% ఇస్తాం అంటే టక మీరు ఎక్కడ కొంటున్నారు, ఏం కొంటున్నారు కూడా చూడరు, ఇన్వెస్ట్ చేసేస్తారు. బికాజ్ మీరు ఇక్కడ కంపెనీ ఓపెన్ చేస్తే మీకు వచ్చే లైసెన్స్ని బట్టి, మీ కంపెనీ నేమ్ని బట్టి, లేదా యూఎస్లో ఉన్నారు కాబట్టి ఇది ఎడపడ ఇన్వెస్ట్మెంట్స్ అయితే మీకు వచ్చేస్తాయి. బట్ డోంట్ గివ్ ద హై కమిట్మెంట్స్, ఇక్కడ 10% మోర్ అని చెప్పేసి చెప్పారనమాట. దట్ ఈస్ వాట్ ఇట్ హ్యాపెండ్. నాకు ఇండియన్ వర్సెస్ తర్వాత యుఎస్ ట్రేడ్ ఏదైతే ఉందో, ఈ ట్రేడ్ అనేది కొంచెం టిపికల్ అనాలిసిస్ అనమాట. అందుకని నేను అటువైపు ముందుకు వెళ్ళలేదు. అంటే వాళ్ళు అమౌంట్ ట్రాన్స్ఫర్ చేసిన మనం తీసుకోలేము, తీసుకున్న తర్వాత చాలా లెక్కలు చూపించాల్సి వస్తుంది. అట్లానే రిటర్న్స్ ఏమైనా వస్తే దానికి హెవీ ట్యాక్సెస్ ఇక్కడ పే చేయాలి. మళ్ళీ నేను రిటర్న్స్ వాళ్ళకి ఇచ్చినప్పుడు వాళ్ళు కూడా అక్కడ హెవీ ట్యాక్సెస్ పే చేయాలి. సో అది కొంచెం టీడీఎస్ జాబ్ అనిపించి ఐ కుడెంట్ గో అనమాట. బట్ ఐ డిడ్ లాట్ ఆఫ్ ఎంక్వైరీస్ ఓవర్ దేర్. కాదు సార్, మీకు అసలు టైం ఎక్కడ దొరుకుతుంది సార్? ఒక పక్క బిజినెస్, ఒక పక్క ఫ్యామిలీ, మరో పక్క లేస్తే సింగపూర్, మలేషియా, దుబాయ్, యుఎస్, ఎక్కడ రియల్ ఎస్టేట్ రంగం ఎలా ఉంది ఏంటి అనేది మీరు స్వయాన వెళ్ళి చూస్తూ ఉంటారు. ప్రతి ఇన్ఫర్మేషన్ పక్కా ఆధారంతోనే మీరు మాట్లాడతారు. అవునండి. ఎలా సార్ ఈ టైం బ్యాలెన్స్ ఎలా చేస్తున్నారు? అవుతుందండి. అంటే ఇట్ ఈస్ ప్యాషన్, నాకు చాలా ఇష్టమైన రంగం కాబట్టి నేను చేసిన ఒక గంట పని అయినా కూడా చాలా ఫోకస్గా చేస్తాను అనమాట. నిన్నట్టు 4 hours చేసే పని 1 hourలో చేసుకోగలుగుతాను. సో ఆ ఎక్స్పీరియన్స్ ఏమవుతుందంటే ఆడుతూ నాకు టైం సేవ్ చేస్తుంది అనమాట. అది విషయం. ఐ డూ స్పెండ్ విత్ మై ఫ్యామిలీ, ఐ డూ స్పెండ్ విత్ మై సోషల్ ఎవరైతే ఉంటారో ఫ్రెండ్స్తోనూ, ఫ్రెండ్స్తోనూ, వాళ్ళతో కూడా టైం స్పెండ్ చేస్తాను. నా పర్సనల్ కూడా నేను టైం తీస్తాను. మార్నింగ్ యోగా కానీ, వాకింగ్ కానీ ఖచ్చితంగా టైం తీస్తాను. అపార్ట్ ఫ్రమ్ దట్ ఐ టేక్ ద టైం ఫర్ మై ప్రొఫెషన్ ఆల్సో. ఐ లవ్ మై ప్రొఫెషన్ యాక్చువల్లీ. అందుకని నాకు చాలా ఇష్టం. సో ప్రతిదీ కూడా నేను ఈరోజు కూడా నేను నా టీమ్స్ ఉన్నారు, బట్ కస్టమర్స్ ఎవరైనా వస్తే నేనే హ్యాండిల్ చేయడానికి ఇష్టపడతాను. బికాజ్ ఐ నో దట్ కస్టమర్స్ వాళ్ళు 15 ప్రాపర్టీస్ చూసుకుని నా దగ్గరికి వస్తారు. సో ఐ కెన్ గెయిన్ ద నాలెడ్జ్, మోర్ నాలెడ్జ్. కస్టమర్ పల్స్ ఎలా ఉంది, వాళ్ళ ట్రెండింగ్ ఎలా ఉంది, వాళ్ళ అప్డేషన్స్ ఎలా ఉన్నాయి, వాట్ దే ఆర్ లుకింగ్ ఇన్ టు ఇట్ అనేది. సో దట్ ఈస్ వే అనమాట. ఏంటి ఆ సీక్రెట్ అందరూ చెప్పొచ్చు కదా? ఏం సీక్రెట్ లేదండి. నేను ఇంతకుముందు కూడా చెప్పున్నాను, వృత్తి ప్రవృత్తి ఎక్కడైతే కలుస్తాయో, అంటే వృత్తి అంటే మనం చేసే ఉద్యోగం, ప్రవృత్తి అంటే మన అలవాటు, ఈ రెండు ఎక్కడైతే కలిసి ఉంటాయో అక్కడ ఆబ్వియస్లీ యూ విల్ బీ హ్యావింగ్ లాట్ ఆఫ్ ఎనర్జెటిక్గా ఉంటాం మనం. అట్లానే ఫోకస్డ్గా ఉంటాము, నాలెడ్జ్ గెయిన్ చేస్తాము, వాస్తవానికి దగ్గర ఉంటారు. వాస్తవానికి దగ్గర ఉంటాము. ఎందుకంటే వీ నో దట్, ఎందుకంటే వాస్తవానికి దగ్గర లేకపోతే ఏముండదు అంతా. అంతే కదా. చాలా మంది ఇప్పుడు ఏంటంటే ఓహోల్లో ఉంటారు. ఉండకూడదు, అదొక లగేజ్ సార్. మనకి తెలియని అన్ని మనం బుర్రలో పెట్టుకుని ఇదే అని అనుకుంటే అది పెద్ద లగేజ్ అవుతుంది. మనకు తెలియకుండా మనం డిస్కనెక్ట్ అవుతాం సొసైటీతో. బీ ప్రాక్టికల్, బీ నేచురల్, బీ లైక్ ఏ సెయింట్. ఒక సాధులాగా ఉండాలి నన్ను అడగాలంటే. మనం ఇంతే కదా సార్, వచ్చేటప్పుడు ఏం తెచ్చాం, పోయేటప్పుడు ఏం తీసుకురాం. అయితే వీలైనంత వరకు మనం ఏ సెక్టార్లో అయితే ఉన్నామో ఆ సెక్టార్లో వీలైనంత వరకు ఎక్కువ మందికి
హెల్ప్ చేయాలి. దట్ ఈస్ ద ఒక సోషల్ రెస్పాన్సిబిలిటీ అది. మీరు కూడా అదే చేస్తున్నారు కదా. మీరు ఇచ్చే రియల్ ఎస్టేట్కి సంబంధించి కానీ వేరే వేరే ఇంటర్వ్యూస్ ఏదైతే ఉందో యూ డోంట్ చార్జ్ ఎనీథింగ్ ఫ్రీ ఆఫ్ కాస్ట్. యూ నీడ్ టు గివ్ ద నాలెడ్జ్ టు ద వ్యూవర్స్. దట్ ఈస్ వై యువర్ ఛానల్ ఈస్ బూమింగ్ లైక్ ఎనీథింగ్. దట్ ఎవ్రీబడి హ్యాస్ టు డూ అండి యాక్చువల్గా. మనం మన సెక్టార్లో ఎక్కువ మందికి ఉపయోగపడే విధంగా చూసుకోవాలన్నమాట. సో దాట్ ఐఎమ్ డూయింగ్, యూ ఆల్సో డూయింగ్. సార్ అమరావతి చుట్టుపక్కల టాప్ 10 లొకేషన్స్ అంటే మీరు ఏం చెప్తారు? దాని గురించి నాకు నిజంగా ఐడియా లేదు యాక్చువల్గా. పేర్లు ఉన్నాయి కానీ నాకు ఇప్పుడు అప్డేటెడ్ లేదు నాకు. ఓకే, అంటే ఇక్కడ ఇన్వెస్ట్ చేస్తే పర్టికులర్గా మంచి బాగుంటుంది ఇక్కడ మంచి ఫ్యూచర్లో అని చెప్తే టాప్ 10 కాకపోయినా కానీ మీకున్న సమాచారం ప్రకారం. నాకున్న దాని ప్రకారం నిన్నటి వరకు ఒక ఎత్తు. ఇప్పుడు యాక్చువల్గా మనకు రీజనల్ రింగ్ రోడ్ ఎప్పుడైతే శాంక్షన్ అయిందో, సో చంద్రబాబు నాయుడు గారు నోస్ తను వేర్ ద డెవలప్మెంట్ కమ్స్. ఫస్ట్ రోడ్స్ కనెక్టివిటీ వచ్చేస్తే ఆటోమేటిక్గా ఇది పెద్ద గేమ్ చేంజర్ అవబోతుంది అమరావతికి. అమరావతి రాజధాని నిర్మాణం ఒక ఎత్తు. ఇట్ టేక్స్ టైం. అది కొంచెం టైం తీసుకున్న టైం. ఎందుకంటే ఓవర్ ద నైట్ మనం బిల్డింగ్స్ కట్టలేం కదా. ఇట్ టేక్స్ టైం. బట్ ఫాస్ట్గా బిజినెస్ డెవలప్ అవ్వాలన్నప్పుడు రోడ్ కనెక్టివిటీ. ఇక్కడ కూడా అంతే కదా. మనం రీజనల్ రింగ్ రోడ్, అవుటర్ రింగ్ రోడ్డు, రీజనల్ రింగ్ రోడ్స్, ఇన్నర్ రింగ్ రోడ్స్, ఈ దీనివల్లే మనకి బిజినెస్ బాగా గ్రో అయింది హైదరాబాద్లో. అట్లానే హీ నోస్ ఇట్. కాబట్టి ఇప్పుడు రింగ్ రోడ్ కన్ఫర్మ్ అయిపోయింది కాబట్టి నిన్ననే వచ్చింది కదా. నిన్న రింగ్ రోడ్ కన్ఫర్మేషన్ ఫ్రమ్ ద సెంట్రల్ గవర్నమెంట్ నుంచి స్టేట్ గవర్నమెంట్, సెంట్రల్ గవర్నమెంట్ ఒక అంగీకారానికి వచ్చాయి. కాబట్టి దిస్ ఇస్ ద బెస్ట్ అన్నమాట. ఇప్పుడు ఇంకేమాత్రం ఆలస్యం చేయకుండా ఆ ఏరియాస్ కూడా మీకు రేపు ఎల్లుండి రాబోతున్నాయి. ఇవాళ స్టేట్ గవర్నమెంట్కి వాళ్ళు ఇచ్చిన దాంట్లో, స్టేట్ గవర్నమెంట్ రిజిస్టార్స్కి ఇచ్చిన దాంట్లో అది కూడా ఉంది. ఏ ఏరియా అయితే రిజిస్ట్రేషన్స్ రీజనల్ రింగ్ రోడ్ రాబోతుందో ఆ ఏరియాకి సంబంధించింది ఇమీడియట్గా గెజిట్ నోటిఫికేషన్ ఇవ్వాల్సి ఉంటుంది. అదర్వైజ్ ఏమవుతుందంటే లావాదేవీలు పెరుగుతాయి అక్కడ. గవర్నమెంట్ లావాదేవీలు పెరిగితే వీళ్ళకి భారం అవుతుంది. అంటే వీళ్ళకు ల్యాండ్ ఎక్విజిషన్ చేసినప్పుడు ఏదైతే కాంపన్సేషన్ చేయాలో అది ఎక్కడికో వెళ్ళిపోతుంది అనమాట. అందుకని ఈరోజు వచ్చిన పేపర్లో కూడా, ఇవాళకి ఇచ్చిన దాంట్లో కూడా దానికి సంబంధించిన కంప్లీట్గా డిఫైన్ చేయమని వచ్చింది. సూన్ ఇట్ ఈస్ గోయింగ్ టు బి డిఫైన్డ్. ఆల్రెడీ అందరికీ కొన్ని ఏరియాస్ అయితే తెలిసినవి ఉన్నాయి. గెజెట్ నోటిఫికేషన్ వస్తుంది. ఎప్పుడైతే వస్తుందో దాని చుట్టుపక్కల ఎక్కడైతే ఉన్నాయో అక్కడ ఏ రేటు ఉంటే ఆ రేటు అనుకూలంగా చూసుకుని మంచి బిల్డర్ దగ్గర తీసుకుని కొనుక్కోవడం అనేది బెస్ట్ అమరావతి విషయం. ఇప్పుడున్న పరిస్థితి, ఈ రోజున్న పరిస్థితి గురించి చెప్తే ఇంకా రేట్లు అయితే పెరగటం తప్పించి తగ్గే ప్రసక్తి అయితే లేదు. ఇంకా లేవు. చెప్తున్నాను కదా మీకు. ఇప్పుడు కూడాను రేట్లు ఆగుతాయి తప్పితే, మీకు అమరావతిలో కూడా ఏంటంటే ఆగినాయి తప్పితే తగ్గిన సందర్భాలు చాలా తక్కువ. తగ్గటం అంటే ఎలా ఉంటుంది? ఇప్పుడు నేను 20 లక్షలు పెట్టి ఎకరం కొన్నానండి. నాకు మంచి మార్కెట్ ఉన్నప్పుడు 70 లక్షలు వచ్చింది. తర్వాత మార్కెట్ కొంచెం ఆగిపోయింది. ఆగిపోయిన తర్వాత నేను 50 లక్షలకే ఇచ్చాను అనుకుందాం. అంటే మీరు అనుకోవటం ఏంది 70 లక్షలది 50 లక్షలు అయింది తగ్గింది అనేది మీరు అనుకుంటారు. నేను పెట్టింది 20 లక్షలకి నాకు 30 లక్షలు వచ్చింది చాలని నేను అనుకుంటాను. ఇది పెరిగిందంటారా తరిగిందంటారా? లాజికల్గా అయితే తగ్గింది అనేది అక్కడ మాత్రమే వర్తిస్తుంది తప్పితే ప్రాక్టికల్గా అయితే కొనుగోలుదారుడికి లేదు. కాకపోతే కొంచెం వెయిట్ చేయాల్సి వస్తుంది అంతే తప్పితే తగ్గడం 20 లక్షలది 10 లక్షలు ఏ రోజు కాదు కూడా. ఎస్పెషల్లీ ఇన్ ఆంధ్ర రీజియన్. అది మనం తగ్గింది అనుకునేది ఏంటంటే ఒకప్పుడు ₹1,00,00,000 పలికింది ఇప్పుడు 80 లక్షలకు అడుగుతున్నారు, 75 లక్షలకు అడుగుతున్నారంటే అలా తగ్గటమే తప్పితే యాక్చువల్గా కొనుక్కున్న వ్యక్తికి 20 లక్షలు 30 లక్షలు కొన్న వ్యక్తికి 70 లక్షలు అమ్మినా ప్రాఫిటే, 40 లక్షలకి అమ్మినా ప్రాఫిటే, ₹1,00,00,000 అమ్మినా ప్రాఫిటే. ఇదనమాట. దీన్ని పట్టుకుని మనం తగ్గింది అంటాం తప్పితే ప్రాక్టికల్గా అయితే మీకు అక్కడ అలా ఉండదు యాక్చువల్గా. ఫైనల్గా ఒక ప్రశ్నతో ముగిస్తుంది. ప్లీజ్ అండి. సో రియల్ ఎస్టేట్లో కొత్త టెక్నాలజీ కూడా వాడుతున్నారు. సో వాడుతున్న కాలంతో పాటు రియల్ ఎస్టేట్ రంగంలో కూడా చాలా మార్పులు వస్తున్నాయి. అవునండి. సో దీనిపైన మీ అభిప్రాయం ఏంటి? అది చాలా బూమ్ అండి మాకు యాక్చువల్గా. ఇంతకుముందు మేము స్టార్ట్ చేసినప్పుడు సపోజ్ లెటెస్ట్ ఎన్ఆర్ఐస్ అనుకోండి, ఒక ప్రాపర్టీ గురించి డిస్కస్ చేసినప్పుడు వాళ్ళకి ఏం ఉండేది కదా. ఎవరో ఒకళ్ళు వెళ్ళి అక్కడ చూసి సర్టిఫై చేయాలి. ఆ సర్టిఫై చేసే వ్యక్తికి కనుక రియల్ ఎస్టేట్ నాలెడ్జ్ ఉంటే రైట్ గైడెన్స్ చేస్తాడు అతను. అతనికి నాలెడ్జ్ లేదనుకోండి, నాకెందుకు వచ్చింది అంటానే నాకేం అర్థం కాలేదు, అక్కడంతా ముళ్ళ కంపలు ఉన్నాయి, దూరం ఉంది, ఇట్లా అని కామెంట్స్ చేస్తారు. వాళ్ళు ఆగిపోయేవాళ్ళు. ఇప్పుడు అలా లేదు. 90% బిజినెస్ అనేది టెక్నాలజీ మీదే జరుగుతుంది. ఇప్పుడు మనం శంషాబాద్లో నా ఏరియా ఉందనగానే ఎక్కడ అని చెప్పి శంషాబాద్ గూగుల్లో చూపిస్తున్నారు. చుట్టుపక్కల ఏముందో అంతా కనిపిస్తుంది. ఎయిర్పోర్టు క్లియర్గా కనిపిస్తుంది అనమాట. తర్వాత ఇంకా ఎక్స్ప్లోర్ చేస్తారు. సో టెక్నాలజీ అక్కడ ఉపయోగపడుతుంది. రెండోది, నాకు రేరా అప్రూవల్ ఉంది, హెచ్ఎండి అప్రూవల్ ఉంది అన్నాను అనుకోండి, అప్రూవల్ నెంబర్ చెప్తాం, అప్పటికప్పుడు టైప్ చేసి చెక్ చేస్తాను అప్రూవల్ ఉందా లేదని. రేరాలో అయితే మనం ఎన్ని ఫ్లాట్స్ అమ్మాము, ఎన్ని బ్యాలెన్స్ ఉన్నాయో కూడా చూపిస్తారు. నేను ఈ ఫ్లాట్ తీసుకున్నాను అన్నా అనుకోండి, రేరాలో చెక్ చేస్తే అది ఉందా లేదా కూడా తెలుస్తుంది. సో ఇది ఒక అనమాట. టెక్నాలజీ పరంగా ఇంత ముందుకు వచ్చేసారనమాట. అలానే టెక్నాలజీ మాకు ఎలా ఉపయోగపడుతుంది, మేము ఏం చేస్తున్నాం అంటే డ్రోన్ షూట్స్ చేస్తున్నాము, రియల్ షూట్స్ చేస్తున్నాము సైట్లో, లొకేషన్లలో.
అవి కూడా మేము ప్రజెంటేషన్లో చూపిస్తాం అనమాట, ఇట్లా ఇట్లా ఉందని. అంటే 90% స్క్రూటినీ అక్కడే అయిపోతుంది యాక్చువల్గా. సో ఇంకా స్క్రూటినీ అయిపోయిన తర్వాత ఇది 10% ఉంటుంది. 10% ఏంటంటే ఇంకా చిన్న ఇది ఉంటుంది, అంటే ఫిజికల్గా చూస్తే బాగుండు, చుట్టుపక్కల ఎలా ఉంది, లేకపోతే ఇంకొంచెం నెగోషియేషన్ కోసం ప్రాక్టికల్గా ఫిజికల్గా మాట్లాడితే బాగుండు, ఇలాంటి ఒక 10% తప్పితే 90% అయితే మొత్తం టెక్నాలజీ పరంగానే అవుతున్నాయి అనమాట మొత్తం వర్క్స్ అన్ని. సో మార్కెటింగ్ పీపుల్తో పాటు ఇన్వెస్టర్స్ కూడా వాళ్ళు కూడా ఇది మారాలి. భూమి అని. అవును అవును. ఇప్పుడు చూసారా, ఇప్పుడు నేను శంషాబాద్లో ప్రాపర్టీస్ అనగానే 100 ప్రాపర్టీస్ వస్తాయి, రేట్ కూడా చెక్ చేసుకోవచ్చు. లేదు ఇస్నాపూర్లో ప్రాపర్టీస్ అనగానే 100 ప్రాపర్టీస్. రేట్ కూడా ఉంటుంది అక్కడ. ఇప్పుడు మీకు 99 ఎకర్స్ కానీ లేకపోతే ఉన్నాయి చూసారా మ్యాజిక్ బ్రిక్స్, దాంట్లో రేట్లు కూడా మెన్షన్ చేస్తారు యాక్చువల్గా. సో ఇవన్నీ ఉంటాయి. అంటే నా రేట్ అనేది, నేను అమ్ముతున్న రేటు చుట్టుపక్కల రేట్లకి ఎంత డిఫరెన్స్ వస్తుందా లేదా, సేమ్ రేట్ ఉందా తక్కువ ఉందా అనేది కూడా వాళ్ళు అంచనాకు వస్తారనమాట. నాట్ ఓన్లీ ఎన్ఆర్ఐస్. ఇప్పుడు నేనే ఉన్నాను అనుకోండి, నాకు సార్ ఒక 40 ఎకరాల ల్యాండ్ వచ్చింది, మీరు చూడండి బాగుంటే నేను మీకు ఇప్పిస్తాను, డైరెక్ట్ రైతుల నుంచి మీతో మాట్లాడిస్తానని అనుకోండి, ముందు మేము చూసేది గూగుల్ పిన్నే. అంటే నేను సిటీ అవుట్స్కట్కి 40 ఎకర్స్ చూడటానికి 1-2 అవర్స్ కూడా నేను మిగుల్చుకోవాలి కాబట్టి అది చూస్తాం. నాకు అర్థమైంది అనుకోండి, దెన్ విల్ మూవ్ ఆన్ ఇట్. అదర్వైజ్ ఏంటంటే కొన్ని ఏరియాస్ మనకు ఆల్రెడీ తెలుసుంటాయి, ఈ ఏరియా వద్దు, ఈ ఏరియా 3-1లో ఉంది, ఇక్కడ మేము తీసుకోలేము, ఇది కన్జర్వేషన్ ఉంది, మాకే తెలిసిపోతుంటాయి అనమాట. సో అది ఉంది. సో టెక్నాలజీ అయితే వాడుతున్నా కానీ మళ్ళీ డిజిటల్ మోసాలు కూడా రియల్ ఎస్టేట్లో మళ్ళీ మొదలయ్యాయి. అవునండి. ఇదే విషయంలో ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి సార్? ఇవైతే ఎప్పుడు ఉంటూనే ఉంటాయండి. ఎప్పుడైతే ఒక మంచి వెళ్తుందో దాంతోపాటు 80% చెడు కూడా వ్యాపిస్తూనే ఉంటుంది. సో దానికి ఇంకా థరోగా చెక్ చేసుకోవడమే. బట్ నీడ్ టు కలెక్ట్ లాట్ ఆఫ్ ఇన్ఫర్మేషన్ అన్నట్టుగా గవర్నమెంట్ సంబంధించిన రికార్డ్స్ చెక్ చేసుకోవటం, హుడాకి సంబంధించినవి చెక్ చేసుకోవటము, రేరాకి సంబంధించినవి చెక్ చేసుకోవటం, అట్లనే ల్యాండ్ కన్వర్షన్కి సంబంధించిన సర్టిఫికేట్స్ చెక్ చేసుకోవటము, అట్లనే ఫిజికల్గా వీలైతే లోకల్ ల్యాండ్ చుట్టుపక్కల ఎంక్వైరీస్ కూడా చేసుకోవటం, ఈ ల్యాండ్కి ఎవరికి సంబంధించిందని, ఇలాంటి ఎంక్వైరీస్ అయితే చేసుకోవాల్సిన అవసరం అయితే ఉందన్నమాట. అంటే ఒకటండి, మనం ఇప్పుడు గోల్డ్ కొనాలనుకోండి, గోల్డ్ కొనుక్కునే వాళ్ళు ఏం చేస్తారు, రోజు చెక్ చేస్తూ ఉంటారు, వాళ్ళు గోల్డ్ ఎంత ఉంది, రేపు ఎంత ఉంది, నిన్న ఎంత ఉంది అనేది వాళ్ళకు ఒక ఇది ఉంటుందన్నమాట. అంటే దాని మీద గోల్డ్ ఇన్వెస్టర్స్ అందరూ ఆ స్టడీ చేస్తూ ఉంటారు. షేర్స్ ఇన్వెస్ట్ చేయాలనుకోండి, షేర్స్ మీద ఏ షేర్స్ ఇప్పుడు ఏ రేట్లో ఉన్నాయి, లాస్ట్ టైం ఎలా ఉంది, ఇప్పుడు ఎలా ఉంది, నా రాబోయే కాలంలో ఎలా ఉంటుంది అనేది ఒక అంచనాకు వస్తుంది. కానీ మీరు చెప్పింది కరెక్టే సార్. గోల్డ్ విషయమే తీసుకుందాం. గోల్డ్ 3 రకాలు ఉంటాయి, ఒరిజినల్ గోల్డ్, ఆర్నమెంట్ గోల్డ్, దొంగ బంగారం ఏదో అంటారు, 3 కదా. అవును. కానీ రియల్ ఎస్టేట్లో అలా కాదు కదా. మనం ఇంత ఎతికితే అన్ని లోపాలని బయటపడుతూ ఉంటాయి ఇక్కడ. లేదు, అలా అని పాజిటివ్ కూడా ఉంటాయండి, మనం లోపాల వైపు వెళ్ళొద్దు. ఇప్పుడు మనం ఒక ల్యాండ్ మరి ఎందుకు మోసపోతున్నారు పబ్లిక్? మోస్ట్లీ ఎక్కడ మోసపోతారంటే, ఒకటేమో తెలియక, రెండోది ల్యాండ్ని అసలు కనిపించిన ల్యాండ్ని అమ్మేస్తున్నారు. అది ఎలా సాధ్యం? అది ఎలాగంటే మధ్యలో ఎవరో మీడియేటర్స్ ఉంటారు కదా, తెలిసిన వాళ్ళని. మోస్ట్లీ ఎలా ఉంటుంది, తెలిసిన వాళ్ళ ద్వారా వెళ్తారండి, అప్రోచ్ అవుతారు. తెలిసిన వాళ్ళకి ఏదో మాట్లాడి పెట్టుకుంటారు వీళ్ళు. తెలిసిన వాళ్ళు కూడా మోసం చేయాలని ఉండదు, ఎవరికి చుట్టాలు మోసం ఉండదు, మోసం చేయాలని ఉండదు. వాళ్ళు ఏదైనా వాళ్ళు బలంగా నమ్ముతారు, వాళ్ళు సర్టిఫై చేస్తారు, మేమున్నాం మీకు పర్వాలేదు అంటారు, అలాగా తీసేసుకుంటారు. అదొక వర్టికల్ అనమాట. సో ఇంకోటి ఏంటంటే, వీళ్ళు ఇచ్చే హాస్పిటాలిటీ, స్టార్టింగ్లో కస్టమర్ రాగానే ఇచ్చే హాస్పిటాలిటీ అయితే ఇంకా అసలు ఎత్తిన పెట్టుకుంటారు కస్టమర్స్ని. సో దానికి కూడా పడిపోతారు అనమాట. అంటే ప్రాపర్టీ కంటే కూడా ఎక్కువ, వీళ్ళు ఇంత హాస్పిటాలిటీ ఇస్తున్నారు, ఇంత ఇది చేస్తున్నారు కాబట్టి వీళ్ళ దగ్గర మోసం ఉండదని అది కూడా వస్తుంది అనమాట. ఇలాంటివన్నీ కాబట్టి మనం స్క్రూటినీగా ఏదైతే మనం చేయాలనుకుంటామో దానికి సంబంధించిన ఒక ప్రాసెస్ ఉంటుంది. ఇప్పటివరకు ల్యాండ్స్ కొనుక్కొని లబ్ధి పొందారు అంటే వీళ్ళకి మోసపోయిన నాలెడ్జ్ ఉంటుంది, మోసపోయారని కాదు, నాలెడ్జ్ ఉంటుంది. అంటే ది గెయిన్ అనమాట. ఎట్లా వెళ్తే ఒక రూట్ ఉంటుంది, ఆ రూట్ ఎలా వెళ్తే బాగుంటుందనే దాని మీద వెళ్ళిపోవచ్చు. ఇప్పుడు కూడా చాలా వరకు అలాంటివి తగ్గిపోయినాయి. ఇంతకుముందు అంత మోసాలు అయితే ఇప్పుడు జరగడం లేదు, ఎందుకంటే వెరీ కీన్, అంతా పబ్లిక్ అయిపోయింది ప్రతిదీ కూడాను. రేరా కానీ ఇవన్నీ మనం ఆన్లైన్లో చెక్ చేసుకోవచ్చు. అందుకే ఈ 2025 సంవత్సరంలో మీ సలహా కోసం మేము కూడా వెయిట్ చేస్తున్నాము. సో ఇలాంటి డిజిటల్ మోసాలు కావచ్చు, వీటి నుంచి బయటపడాలంటే మీరు ఇచ్చే సలహా కోసమే 2-3 సలహాలు ఇచ్చారంటే కనీసం కొంతమంది అన్న ఫాలో అవుతారు కదా. అదేలేండి, వాళ్ళు సేవ్ చేసినట్టు ఉంటుంది అని చెప్పి మా భావన. అవునండి. మోసం చేసేవాళ్ళు ఎక్కడో తప్పులు చేస్తారండి, ఖచ్చితంగా జరిగే ఇవి అనమాట. అది కొంచెం చూసుకోవాల్సి ఉంటుంది. ఇప్పుడు ఒక ప్రాపర్టీ ఒక డిజిటల్లో వచ్చిందంటే దాన్ని ఇమీడియట్గా వెబ్సైట్ చెక్ చేసుకోవటం, అట్లానే అది మ్యాజిక్ బ్రిక్స్లో ఉందా లేదా, లేదా 99 ఎకర్స్లో ఉందా లేదా, వాళ్ళ ప్రమోషన్స్ ఏ రకంగా వెళ్తున్నాయి, ఏ రకమైన డెవలప్మెంట్స్ వాళ్ళు చేస్తున్నారు, ఎప్పుడు ప్రాజెక్ట్ లాంచ్ అయింది, ఇప్పటివరకు ఎంతవరకు డెవలప్మెంట్ చేస్తారు, ఇవన్నీ మనం కొన్ని అంశాల మీద మనం జడ్జి చేయొచ్చు వాళ్ళని. పాత ప్రాపర్టీస్ వాళ్ళవి ఏమున్నాయి, పాత యొక్క కస్టమర్ యొక్క మనం అడగొచ్చు యాక్చువల్గా, సార్ మీ దగ్గర పాత ఇంతకుముందు తీసుకున్న కస్టమర్స్ ఎవరైనా ఉంటే వాళ్ళ డీటెయిల్స్ మాకు కొంచెం ఇవ్వండి అని చెప్పేసి ఇచ్చిన తర్వాత వాళ్ళు కొంచెం క్రాస్ చేసుకోవచ్చు అనమాట. మీ దగ్గర ఆల్రెడీ ప్రాపర్టీ మీరు కొన్నారంట కదా, ఎక్కడ కొన్నారు, ఎంత కొన్నారు,
ఏ రేట్ చెప్పారు, ఏ రేట్కి ఇచ్చారు, మీరు కొన్నప్పుడు ఈ రేట్ ఎలా ఉంది, ఇప్పుడు ఎలా ఉంది, వాళ్ళ సర్వీసెస్ ఎలా ఉన్నాయి అనేది ఇది ఒక స్క్రూటినీలో వన్ ఆఫ్ ద మేజర్ పోర్షన్ అనమాట. సో ఖచ్చితంగా సపోజ్ ఏ ప్రాపర్టీ కొనాలనుకుంటారో ఆ ప్రాపర్టీకి సంబంధించిన కస్టమర్ దగ్గరే వీళ్ళు ఇన్ఫర్మేషన్ తీసుకోవాల్సి వస్తుంది. ఇప్పుడు నేను ప్రాజెక్ట్ ఎక్స్ అనే ప్రాజెక్ట్ చేశానండి, అది సూపర్ డూపర్ హిట్ అయ్యి బాగా చేయగలిగాము, చేసాము. తర్వాత వై అనే ప్రాజెక్ట్ చేసాము. వై అనే ప్రాజెక్ట్లో కొంచెం మార్కెట్ లేకపోవడం వల్ల, డబ్బు లేకపోవడం వల్ల నేను సరిగా పర్ఫామ్ చేయలేకపోయాను ఆ ప్రాజెక్ట్లో, లేట్ అవుతూ వచ్చింది అనుకోండి. సో నేను ఎక్స్ అనే కస్టమర్కి ఇస్తే ఆయన బాగానే చెప్తాడు. ఇప్పుడు వైలో తీసుకున్న కస్టమర్ రిఫరెన్స్ అడగాలి అతను. అడిగినప్పుడు వైలు మీ దగ్గర ఈ ప్రాపర్టీలు తీసుకున్న డీటెయిల్స్ ఇవ్వండి అంటే ఇస్తారు. ఇచ్చినప్పుడు వాళ్ళు ఇచ్చారు అంటే వాళ్ళు జెన్యూన్ అని మోస్ట్లీ ఇవ్వగానే వీళ్ళు కూడా ఏంటంటే దెర్ ఈజ్ ఎ ఛాన్స్ దట్ వీళ్ళు కొంచెం కస్టమర్ పేరు చెప్పి నమ్మించి మా గురించి ఎవరైనా ఫోన్ చేస్తే బాగా చెప్పండి అని చెప్పే సందర్భాలు కూడా ఉంటాయి. కానీ అక్కడి నుంచి కాల్ చేసే వ్యక్తి కొంచెం విజ్ఞతగా యాక్ట్ చేయాల్సి వస్తుంది అనమాట. ఎప్పుడు కొన్నారు, ఎంత కొన్నారు, చిన్న చిన్న డీటెయిల్స్ అడిగితే కన్ఫ్యూజ్ అవుతారండి. మీరు ఏ డేట్ కొన్నారు ఇలా కన్ఫ్యూజ్ అక్కడే దొరికిపోతారనమాట. సో ఇలాంటి స్క్రూటినీస్ ఖచ్చితంగా చేసుకోవాలి. ప్రాపర్టీ కొనాలన్నప్పుడు ఒక చెక్ లిస్ట్ ఉంటుంది. చెక్ లిస్ట్ అంతా రెడీ చేసుకుని ఒక్కో చెక్ లిస్ట్ క్లియర్ చేసుకుంటూ వెళ్ళేసి తీసుకోవాలన్నమాట. జెన్యూన్ ప్రాపర్టీస్కి ఏంటంటే చెక్ లిస్ట్ మీకు ఒక 3-4 డేస్లోనే క్లియర్ అయిపోతాయి. టిక్స్ పడిపోతాయి. జెన్యూన్ కానివి డౌట్ఫుల్గా ఉన్నాయి అనేది టైం తీసుకుంటాయి అనమాట. ఫైనల్గా అమరావతి విషయంలో దాదాపు అంతా క్లియర్. అవునండి. ఓకే, ఎవరికి ఏ డౌట్స్ ఉన్నాయి అన్ని డౌట్స్ క్లియర్ అయ్యి ఈరోజు అమరావతి ఇంకా పట్టాలెక్కి సో స్పీడ్ పెంచబోతుంది. కానీ ఏదో మూల ఒక భయం ఉంది ఇంకా ప్రజలకి, నెక్స్ట్ ఏంటి అని, అమరావతి మళ్ళీ తన ప్రభుత్వం మరత పరిస్థితి ఏంటి అని చెప్పి ఒక అనుమానం ఇప్పటికీ ఉంది. అవునండి. సరే, మీకున్న సమాచారం కావచ్చు, మీకున్న దూరదృష్టి కావచ్చు, ఇక భవిష్యత్తులో అమరావతిని కదిలించే ప్రయత్నం చేసే అవకాశం ఏమైనా ఉందంటారు? మోస్ట్లీ ఉండదండి. ఎందుకు ఉండదంటే స్టార్టింగ్ ఇంతకుముందు ఎప్పుడైతే స్టేట్ డివైడ్ అయిందో, చంద్రబాబు నాయుడు గారు ఎప్పుడైతే ముఖ్యమంత్రి ప్రమాణ స్వీకారం చేశారో, ఏదైనా కన్స్ట్రక్టివ్ యాక్టివిటీ చేయాలంటే ప్లానింగ్ ఉంటుంది. ప్లానింగ్ టేక్స్ లాట్ ఆఫ్ టైం. ఇప్పుడు మేము కూడా ఒక లేఅవుట్ చేయాలంటే ఇట్ టేక్స్ 6 to 8 months పడుతుంది ఓన్లీ ప్లానింగే. ఎందుకు, ఎక్కడ రోడ్స్ ఇవ్వాలి, కాంటూర్ లెవెల్స్ ఎలా ఉన్నాయి, వాటర్ డ్రైన్ చిన్న ప్రాజెక్ట్ మాకు 6 months. దానికి ఒక ఇద్దరు ఆర్కిటెక్ట్, ఒక ఇంజనీర్, మళ్ళీ ఏమో క్వాలిటీ చెక్స్, దాని తర్వాత ఏమో ప్రాక్టికల్గా ఎలా ఉంటుంది అనేది. అంటే మేము సాయిల్ టెస్ట్ చేస్తాం, వాటర్ టెస్ట్ చేస్తాం, కాంటూర్ లెవెల్స్ చూస్తాం, అట్లనే డ్రైనేజ్ వ్యవస్థ ఎలా తీసుకెళ్ళాలి, ఎక్కడ ఏ హైట్ ఉంది ల్యాండ్, అట్లనే ఎలక్ట్రిసిటీ వ్యవస్థ ఎలా ఇవ్వాలి, రోడ్స్ ఎలా ఉన్నాయని, ఇవన్నీ ప్రాక్టికల్గా సైంటిఫిక్గా మేమంతా మ్యాప్ రూపంలో తయారు చేసుకుని డ్రాయింగ్స్ తీసుకుని, ఒకవేళ కన్స్ట్రక్షన్ పూర్తిగా అయితే ఎలా ఉంటుంది అనేది కూడా 3D డ్రాయింగ్స్ తీసుకొని ఇంప్లిమెంట్ చేయడానికి వెళ్ళినప్పుడే మళ్ళీ లేబర్ దగ్గర, అక్కడ మెటీరియల్ దగ్గర ప్రాబ్లం అవుతూ ఉంటుంది. మెటీరియల్ ఉంది, ఇప్పుడు మేము కొనుక్కుంటాం, ఇప్పుడు గోద్రేజ్ ఉందండి, ఏదైనా కొనాలని వెళ్తే వాడి దగ్గర రెడీగా ఉండదు. మీకు మనకి ఇది సెలెక్ట్ చేసిన తర్వాత 1 నెల రోజులు పడుతుంది, 2 నెలలు పడుతుంది అంటాడు. అది 2 నెలలకు వస్తే గగనం. అంటే డబ్బులుండి కూడా ఆఫ్టర్ పేయింగ్ ఆల్సో యూ నీడ్ టు వెయిట్. ఇలాంటి ఒక చిన్న కన్స్ట్రక్షన్ ఒక 10-15 ఎకరాలు డెవలప్ చేయడానికి ఇట్ టేక్స్ 2 years టైం పడుతుంది. ఏది మనం కీన్గా ఫోకస్గా ఉంటే, ఆడుతూ పాడుతూ చేస్తే అది 3 years కూడా పడుతుంది. అలాంటిది ఒక అమరావతి లాంటి ఒక మహానగరాన్ని, అలానే దాంట్లో ఎంత సెక్యూరిటీ సిస్టమ్ అవసరం అవుతుంది, తర్వాత పోలీస్ వ్యవస్థ కానీ, లేకపోతే న్యాయ వ్యవస్థ కానీ, శాసన వ్యవస్థ కానీ, ఇవన్నీ జస్ట్ లైక్ దట్ బిల్డింగ్స్ కావు. బిల్డింగ్స్తో పాటు మీకు అన్ని ఏర్పాట్లు చేస్తూ, అన్ని సౌకర్యాలు సమకూరుస్తూ, మళ్ళీ సెక్యూరిటీ సిస్టమ్ కూడా యాడ్ చేస్తూ, దాని రోడ్ కనెక్టివిటీ చూసుకుంటూ, ఇది చాలా పెద్ద ప్రహసనం. ఈ ప్లానింగ్ విల్ టేక్ లాట్ ఆఫ్ టైం అనమాట. తర్వాత ఇంప్లిమెంటేషన్కి వెళ్ళినప్పుడు కూడా మనం అనుకున్నట్టుగా జరగదు. అలాంటిది ఒక 5 ఏళ్లలో రాజధాని చేయలేకపోయారు అనేది తప్పు మాట యాక్చువల్గా. బట్ అట్లీస్ట్ మనకు ప్లానింగ్కి హిట్ టు లాట్ ఆఫ్ టైం. ఇప్పుడున్నది ఏంటంటే, ఒకటేంటంటే సెంట్రల్ గవర్నమెంట్ నుంచి ఫుల్ సపోర్ట్ ఉంది ఒకటి, రెండోది చంద్రబాబు నాయుడు గారికి ఉన్న బ్రాండ్ ఒకటి, మూడోది ప్లాన్స్ అనేవి ఆల్రెడీ అయిపోయినవి. ఆ 2.5 సంవత్సరాలు మిగిలిపోయింది ప్లానింగ్కి. చూసారా, పాతకాలంలో ఎవరైతే మేము వస్తామని వెనక్కి వెళ్ళిపోయారో మళ్ళీ రాగానే దే ఆర్ కమింగ్ అనమాట. బట్ దే ఆర్ ఆస్కింగ్ మాకు ఏంటి భరోసా అనేది. కాబట్టి ఇంత ముందులాగా జరగకుండా ఆల్మోస్ట్ ఈసారి మాత్రం ఇంకా 4+ years ఉంది. 4+ yearలో ఒక రాజధానికి ఒక రూపాంతరం అయితే చేసిన తర్వాతే నెక్స్ట్ ఎలక్షన్స్కి వెళ్తారు వీళ్ళు. అంతవరకు కన్ఫర్మ్. ఎందుకంటే ఈ ప్లానింగ్ టైం మిగిలిపోయింది. రెండోది ఏంటంటే హిస్ బ్రాండింగ్, తర్వాత సెంట్రల్ గవర్నమెంట్ ఫుల్ సపోర్ట్ ఉండటం, ఇవన్నీ చూస్తుంటే మోస్ట్లీ ఈసారి అనేది ఎక్కడ ఫెయిల్ అవ్వదు అనేది. రీసెంట్గా అదాని, అంబానీ లాంటి వారు కూడా అమరావతి మీద ఫోకస్ చేశారు అని చెప్పి వినిపిస్తుంది అన్నమాట. వాళ్ళు కూడా ఏంటంటే అండి, ఒక బిజినెస్ మ్యాన్కి ఏం కావాలి, దే నీడ్ మ్యాన్ పవర్. ఇప్పుడు ఒక బిజినెస్కి ఏమేమి కావాలి, ల్యాండ్ కావాలి, డబ్బు కావాలి, టెక్నాలజీ కావాలి, మ్యాన్ పవర్ కావాలి. మనం ఎకనామిక్స్లో
చూస్తే అవే అనమాట. ఒక ఒక కీన్ అనే ఆర్థికవేత్త చెప్తాడనమాట. ఏదైనా బిజినెస్‌కి ఇవి 4 అవసరం అవుతాయని. ఇవి 4 ఎక్కడుంటే అక్కడికి జనాలే వస్తారు. ఇప్పుడు అమెరికా నుంచి మనకి సాఫ్ట్‌వేర్ కంపెనీస్ ఇక్కడ ఎందుకు వచ్చినాయంటే హియర్ లాట్ ఆఫ్ మ్యాన్ పవర్ ఈస్ దేర్. అమెరికాలో నేను సాఫ్ట్‌వేర్ ఉద్యోగం చేస్తే నాకు 50,00,000 జీతం ఇవ్వాలి సంవత్సరానికి. ఇక్కడ 6,00,000 ఇచ్చినా చాలు. అందుకని పీపుల్ ఆర్ లుకింగ్ ఫర్ ద మ్యాన్ పవర్ అనమాట. అలానే మనకి మ్యాన్ పవర్ విషయంలో చాలా మంచి పేరుంది వరల్డ్ వైడ్‌గా. అంటే స్కిల్ వర్కర్స్, ఇంటలెక్చువల్ వర్కర్స్ అండ్ సాఫ్ట్ గోయింగ్ పీపుల్ అనేది ఒక 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 రేంజ్‌లో ఉందనమాట. కాబట్టి అలానే వాళ్ళకి కావాల్సింది ఏంది ఇన్వెస్ట్ చేయాలంటే బిజినెస్‌కి మంచి జనాలు కావాలి, ఒక మంచి ల్యాండ్ కావాలి, ఒక గవర్నమెంట్ వ్యవస్థ ఏదైతే ఉందో ఈజీనెస్. ఇంతకుముందు ఈజీనెస్ అనేది ఇప్పుడు ఫాస్ట్‌గా ఈ డెవలప్‌మెంట్‌కి సంబంధించి ఈజీ గవర్నెన్స్ కావాలి. ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు ఇచ్చిన దాంట్లో బిజినెస్‌కి అసలు ఎన్నెన్ని అద్భుతాలు 5,000 కోట్ల రూపాయలు పైచిలుకు మీరు బిజినెస్ పెడితే ఎస్‌జీఎస్టీ స్టేట్ ట్యాక్స్ లేదు. మళ్ళీ 10 ఏళ్ళు కరెంట్ ఫ్రీ ఏవేవో ఇచ్చేసారనమాట. పైగా ఫైల్ మూవ్‌మెంట్ కూడా విత్ ఇన్ ద డేస్ అనమాట. రెడ్ కార్పెట్. కావాల్సింది అదే కదా బిజినెస్‌కి. ఇప్పుడు నేను ఎక్కడికో వెళ్ళి బిజినెస్ చేయాలంటే ఇవన్నీ ఉన్నప్పుడు ఇక్కడ రెడ్ కార్పెట్ ఏసి, నాకు ఇన్ని రాయితీలు ఇచ్చేసి, ఇంత ఫెసిలిటీస్ ఇచ్చి, ఈజీ మూవ్‌మెంట్ చేసినప్పుడు నేను ఎందుకు రాను? వస్తాను. 100%. ఆల్రెడీ వీ హ్యావ్ బ్రాండ్, లాట్ ఆఫ్ పీపుల్ ఆర్ దేర్. ఇవన్నీ మేము ప్రామిసెస్ చేసినప్పుడు డెఫినెట్‌గా వస్తారు. అందుకని అదాని రానియండి, అంబానీ రానియండి, దే నీడ్ పీపుల్ హూ వర్క్స్ ఫర్ దెమ్. దెన్ బిజినెస్ గ్రోస్ అనమాట ప్రాస్పరిటీ కోసం. దానికి అనుకూలమైనవన్నీ ఏవైతే కావాలో అవన్నీ రెడ్ కార్పెట్ వేసి ఆహ్వానించినప్పుడు డెఫినెట్‌గా వచ్చి తీరాల్సిందే. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ. ఇట్స్ మై ప్లెజర్ సార్. ఇట్స్ మై సో ప్లెజర్. మరొక ఎపిసోడ్తో మళ్ళీ కలుద్దాం. తప్పకుండా అండి. ధన్యవాదాలు సార్. థ్యాంక్ యూ సో మచ్ అండి. థ్యాంక్ యూ సో మచ్.